గంగలో పల్లె ఎట్లా ఉంటుంది అని చెప్పి వదిలేసినాడు. వదిలే తిరిగి పల్లె చిక్కుతుందా? పల్లె చిక్కు. అంటే వదిలిన క్షణంలో పల్లె చిక్కదు. తత్తని పరమాత్మను పంచభూత ప్రపంచమును తొమ్మనగా ప్రత్యేగాత్మను పంచకోశ శరీరాన్ని తీసుకుంటే ఈ రెండులో అక్కడ దాన్ని ఇక్కడ దీన్ని ఇడిచిపెడితే మనకు ఏకత్వానికి వస్తువే ఉండదు. జీవుడు ఉండడు, ఈశ్వరుడు ఉండడు. అంటే గంగను గొల్లపల్లెను రెండు ఇడిచిన వానికి అట్లా పల్లె సిద్ధించదు. జహత్ అనే పదం చేత ప్రపంచాన్ని శరీరాన్ని రెండు ఇడిచిపెడితే ఐక్యమయ్యేకి జీవుడు గాని ఈశ్వరుడు గాని మనకు చిక్కరు. అంటే విడిచిన లక్షణంలో మనకు జీవేశ్వరులు చిక్కరు. సరే, విడువని లక్షణంలో చిక్కారేమో అంటే గిన ఇది అహంకార లక్షణం, అంటే విడువని లక్షణం. విడువని లక్షణంలో కూడా చిక్కదు. విడవకుండా అంటే కలిపి పట్టుకోవడం. ఇప్పుడు మంచాయాంకోశంతి అంటే మంచలు అరుస్తున్నాయి, వాయిద్యాలు జాయంతి వాయిద్యాలు పోతాడాయి అంట. అంటే మంచను తీసుకోవాలా, మంచి మీద ఉన్న మనిషిని తీసుకోవాలి. ఇక్కడ వాయిద్యాలను తీసుకోవాలా, వాయిద్యాలు వాడుచుకుంటూ పోయి మనిషిని తీసుకోవాలి. ఇది విడువని లక్షణం, కలుపుకునేదన్నమాట. ఇట్లా కలుపుకుంటే కించజ్ఞత్వం సర్వజ్ఞత్వాలు ఎప్పుడు కలయవు. కాబట్టి విడిచిన లక్షణంలో కూడా నీకు జీవేశ్వరులకు ఐక్యం చెప్తారు. ఇక్కడ దీంతో విడవకుండా శరీరాన్ని పట్టుకున్నా, అట్లే పంచభూతాన్ని అట్లే పట్టుకున్నా ఐక్యమయ పదార్థాలు చిక్కవు. సర్వజ్ఞం కించజ్ఞత్వం ఎప్పుడు కుదరదు. శాశ్వతం అశాశ్వతానికి వైరం ఉన్నట్లే ఉంటుంది. మరి ఎట్లా చేయాలా, ఈ జీవుని ఈశ్వరుల్లో ఎట్లా కలపాలి అని ఆలోచించేసినప్పుడు మూడోది భాగత్యాగ లక్షణం, విడిచి విడవని లక్షణం ఒకటి ఉంది. ఇక్కడ ఏమి విడవాలో అక్కడ ఏమి విడవాలనేటువంటిది చెప్తారు. ఇప్పుడు సర్వజ్ఞత్వ రూపమైనటువంటి పరమాత్మ స్థానంలో అష్ట ప్రకృతులు గాని పంచభూత ప్రపంచము గాని ఈ సత్తాహీనమైనటువంటి జడములను విడిచిపెట్టి దానికి ఆధారముగా ఉండే పరమాత్మను మాత్రమే తీసుకోవాలి. అంటే ఈ ఇడవలసిన భాగం విడవాలి, తీసుకోవాల్సినటువంటి భాగం తీసుకోవాలి. అంటే ప్రకృతులన్నీ విడిచిపెట్టి ప్రకృతులకు ఆధారంగా ఉండే పరమాత్మ చైతన్యాన్ని తీసుకున్నప్పుడు ఇప్పుడు పిండాండంలో పంచకోశాలు, స్థూలాది అవస్థలు, విశ్వతైజస ప్రాజ్ఞాది అభిమానులు వీటన్నిటినీ తీసేస్తే ఈ శరీరాన్ని ప్రకాశింపజేసి అన్నిటినీ ఏదైతే తెలుసుకుంటుందో ఆ తెలివిని ఇక్కడ తీసుకోవాలి, ప్రత్యేగాత్మ. ఇప్పుడు ఎట్లుంటుంది, చంద్రునికి చంద్రకిరణాలకు ఎట్లా ఉంటుందో అట్లా ఏకత్వం వస్తుంది. ఇప్పుడు మనకు చెరువులో ఉండే నీరుకు మన చెమ్ములో ఉండే నీరుకు చెరువు చెమ్ము అనే ఉపాధులు వేరే కానీ నీరంతా ఒకటైనట్లు పిండ బ్రహ్మాండంలో ఉపాధులు వేరు. కాబట్టి దాంట్లో తీసేస్తే ఆ చైతన్య పరమాత్మ ఈ యొక్క ప్రత్యేగాత్మ, ఈ ప్రత్యేగాత్మ చైతన్యమే ఆ పరమాత్మ అని మనకు ఏకత్వం సిద్ధిస్తారు. అప్పుడు శిష్యునికి ఈ తత్తని పదానికి ఆ చైతన్య రూపమైన పరమాత్మను తీసుకొని తొమ్మని పదానికి ప్రత్యేగాత్మ శరీరములో చైతన్య రూపమైన ఆత్మను తీసుకొని రెంటికి ఏకత్వం చెబితే వారు కొంతకాలం శ్రవణ మనన నిధిధ్యాసలు చేసినప్పుడు ఈ గురూపదేశ వాక్యాన్ని మననం చేసి అప్పుడు వాడు అనుభవాన్ని చెప్పగలుగుతాడు. ఈ మాట అదే అహం బ్రహ్మాస్మి అనే మాట గురువు ద్వారా విన్నప్పుడు నేను బ్రహ్మమైతుడనేటువంటి మాట చెప్పేకి వీలవుతాయి. అందుకు మనకు గురూపదేశం మన అఖండ గురుస్థితిలో స్థావరం జంగమం వ్యాప్తం వ్యక్తించి చరాచరం తోంపదం దర్శితం వేన తస్మై శ్రీ గురవే నమః. స్థావర జంగమాత్మకమైన ఈ ప్రపంచంలో తొమ్మని పదానికి నీవే ఆధారభూతంగా ఉండావని నా స్వరూపాన్ని దర్శింపజేస్తుంది. కాబట్టి గురుదేవ, నేను ఒక శరీరధారినైనటువంటి అల్పజ్ఞులను అనుకుంటే మరి సర్వజీవోపాధుల యందు ఉన్నటువంటి ఆత్మరూపం నేను నీవని దర్శింపజేస్తుంది. కాబట్టి మీకు నా నమస్కారం అంట. మళ్ళీ అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః అని చెప్పని రెండో మాట అంటారు. అంటే మొత్తం కనబడేటువంటి మండలాకారంగా కనబడే ప్రపంచమంతా అఖండ పరమాత్మ అయినప్పటికీ కూడా అది మండలాకారంగా కనిపిస్తుంది మనకు. జగము, సూర్యమండలము, చంద్రమండలము, వాయుమండలము, అగ్నిమండలము, భూమండలము, ఈ రకముగా ఖగోళ భూగోళాది పద్ధతుల్లో మనకు మండలాకృతిగా కనబడతాయి. ఇన్ని ఆకృతులలో కనబడతా ఉండేటువంటి ప్రపంచం అంతా కూడా తత్ అనేటువంటి పరమాత్మ అనే పదము చేత నాకు దర్శింపజేసినారు. అందువల్ల ఈ మండలముల యొక్క పద్ధతిని నిరాకరించినప్పుడు ఏ తత్వం అయితే నిలుస్తారో అది తత్తని పదము చేత మీరు నాకు సూచించగలిగినారు. కాబట్టి మీకు నా నమస్కారం అంటే
అందుకే తత్వమసి మహావాక్యాన్ని మన అఖండ గురుస్థితిలో చేర్చినారు. ఇక చిన్మయం వ్యాపితం సర్వం త్రైలోక్యం సచరాచరం అసిత్వం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఇక చిన్మయం అంటే జ్ఞాన రూపమే, వ్యాప్తం ఇప్పుడు శరీరంలో నఖశిఖ పర్యంతం ఎట్లా వ్యాపించి ఉందో పంచభూత కలియకలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడంతా కూడా ఆ చిన్మయ రూపమైనటువంటిది వ్యాపించి ఉంటుంది. త్రైలోక్యం సచరాచరం, 3 లోకములలో ఉండేటువంటి చరములు అచరములు, చరించేటువంటి వస్తువుల లోపల, చరించకుండా ఉండేటువంటి వస్తువుల లోపల కూడా ఈ చిన్మయ రూపమైన జ్ఞానమే ఉన్నది. అందుకే జ్ఞానం ఈ రాతి యందు ఉన్నదా, చెట్టు యందు ఉన్నదంటే అన్ని దాంట్లో కూడా జ్ఞానం అనేటువంటి ఆవరణ ఆవరించుకునే ఉంటది. అది ఏమిటి గట్లా ఉంటదంటే ఆ వస్తువు జ్ఞానం ఉంటేనే అది ఉంటది, లేకపోతే ఉండదు. అందువల్ల ప్రతి ఒక్కటి కూడా జ్ఞానం ఎక్కడ ఆవరణ ఉంది అక్కడల్లా జ్ఞానం ఉంటుంది. అందువల్ల చిన్మయ రూపమైన జ్ఞాననేత్రముతో ఎవరైతే దీన్ని తెలుసుకుంటారో అప్పుడు చరాచర జగత్ అంతా కూడా ఈ యొక్క రూపమేనని చెప్పి ఆ రూపాన్ని నువ్వు దర్శించినప్పుడు నువ్వు అసి అవుతావు, అంటే ఆ పరమాత్మ స్వరూపము నీవు అవుతావు అని చెప్పి అసిత్వం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అసిత్వం అనేటువంటి పదం చేత నన్ను దర్శింపజేస్తే నాకు అంటున్నా. అందువల్ల తత్వమసి మహావాక్యం అంటే తత్వమసి అనేటువంటి 3 పాదములను చక్కగా అర్థం చేసుకోవాలంటే ఈ లక్షణ త్రయాల చేతనే చేసుకోవాలి. జహర్ లక్షణం, అజహర్ లక్షణం, జహర్ లక్షణం. జహర్ లక్షణం అంటే ఏమో విడిచిన లక్షణం. అజహర్ లక్షణం అంటే మరి జహర్ లక్షణం అంటే విడిచి విడవని లక్ష్యం. అప్పుడు ఏది విడవాలి ఏది విడవకూడదు అనేటువంటి జ్ఞానం వస్తుంది. అందుకు అనాత్మ రూపమైన భాగమును అంతా వదిలిపెట్టి ఆత్మ భాగాన్ని తీసుకున్నప్పుడే ఆ చిత్తం సిద్ధిస్తారు. అందువల్ల తత్వమసి మహావాక్యములో ఈ పిండ బ్రహ్మాండాలంతా విచారించి ఈ పిండ బ్రహ్మాండాల లోపల ఉన్నటువంటి చైతన్యాన్ని మాత్రమే తీసుకొని ఆ చైతన్య రూపమైన బ్రహ్మత్వంలోనే ఎప్పుడైతే స్థితి కలిగి ఉంటామో అది మనకు తత్వమసి మహావాక్యం, సామవేద జ్ఞానకాండం, చాంద్రోగ్యోపనిషత్తులు ఈ యొక్క శ్వేతకేతు ఉద్దాలకుని యొక్క సంవాద రూపంలో ఇది మనకు ఉంటది. కాబట్టి మహావాక్యములు ఒక వేదము నుంచే పుట్టినాయా అని అంటారు. కాబట్టి ఇంకొక వేదములో దీన్ని బ్రహ్మముగా ప్రతిపాదించకపోతే ఆ భాగం అది విచారణకు యోగ్యము కాకుండా ఉంటది, ఆత్మకు సంపూర్ణత్వం సిద్ధించదనేటువంటి ఉద్దేశం చేత మనమును నడిపించే సమాజాన్ని నడిపించేటువంటి వేదములు అన్నిటి లోపల కూడా అన్ని వేదాలలో కూడా ఈ ఆత్మను బ్రహ్మముగా ఎట్ట చెప్పినాయో దాంట్ని తేల్చి చెప్పినారు ఈ యొక్క మహావాక్యముల చేత. అందువల్ల తత్వమసి మహావాక్యం అంటే ఇదేనా అధర్వణ వేద జ్ఞాన కాండము, మాండుక్యోపనిషత్తు, అయమాత్మ బ్రహ్మ అనే శృతి. స్వచ్ఛమై సత్యమై స్వప్రకాశంబునై అపరోక్షమై సదా అమలమగుచు నాద్యంతరహితమై అచలమై నిత్యమై శుద్ధమై బుద్ధమై సిద్ధమగుచు నిర్వాజ్యమైనట్టి నిర్గుణం అయమాత్మ పదముకు లక్షార్థ తాత్పర్యమిలియు ప్రతిలేనిదై నిరుపద్రవమై స్వతః పరిపూర్ణమై బట్ట బయలునగుచు జగదధిష్టానమై చరాచరములందు బాధితము లేకయున్నదే బ్రహ్మమగును. రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాహ. సాక్షాత్కార వాక్యం, ప్రజ్ఞానం బ్రహ్మము విధి వాక్యము, అహం బ్రహ్మాస్మి అనుభవ వాక్యము, తత్వమసి ఉపదేశ వాక్యము, ఈ అయమాత్మ బ్రహ్మం అనేది సాక్షాత్కార వాక్యం. ఇప్పుడు ఈ అధర్వణ వేద జ్ఞానకాండం లేకపోయినప్పుడు మాండుక్యోపనిషత్తులో మనకు ఈ లక్షణం కనబడుతుంది. ఈ అయమాత్మ బ్రహ్మమును అనుసంధానం చేసిన తర్వాత గౌడపాదాచార్యులు జగము పుట్టలేదని
అజాతవాదం చేసినాడు ఈ ఉపనిషత్తు మీద. ఎందుకు అట్లా చేయవలసి వచ్చింది అంటే, జగము పుట్టుకను అనుభవపరులైన పెద్దలందరూ ఒకే విధముగా చెప్పకపోవడం వల్ల, అనేక రకాలుగా చెప్పినప్పుడు ఆ జగత్తు ఉన్నదని ఎట్లా అనుకోవాలా, ఎవరికి తోచినట్లు వాళ్ళు చెప్తాడారనే పద్ధతి కింద చెప్పేదానికంటే దీన్ని పుట్టలేదంటేనే బాగుంటుందని నిర్ణయం చేసి ఈ జగం పుట్టలేదు అని చెప్పాను. ఎందుకంటే కొందరు పంచభూతాలతో పుట్టినాదని, కొందరు ప్రకృతితో పుట్టినాదని, కొందరు త్రిగుణములతో పుట్టినాదని, కొందరు పరమాణువులతో పుట్టినాదని, కొందరు మాయతో పుట్టినదని, కొందరు అవ్యక్తములతో పుట్టినదని, ఇన్ని రకాలుగా చెప్పడానికి కారణమేమి? ఎవరికి కూడా దీనికి ఇది ఇట్లా పుట్టిందని స్పష్టంగా కనపరాకపోవడం వల్ల ఎవరికి ఎట్లా బుద్ధి పుడితే అట్లా చెప్పినారు కనుక, ఇక దీని గురించి పుట్టిందని చెప్పేదానికంటే ఈ జగం పుట్టలేదంటేనే బాగుంటుందనేటువంటి ఉద్దేశం చేత ఆయన ఇది పుట్టలేదనేటువంటి తీర్మానం. ఎందుకంటే ఏదైనా తర్కానికి, అనుభవానికి, ఆలోచనకు నిలబడేదాన్ని ప్రమాణం చేయగలుగుతాం కానీ దానికి నిలబడినటువంటి దాన్ని లేదనడమే మంచిగా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు అయమాత్మ బ్రహ్మం అంటే ఎట్లమ్మా? అయమనే పదానికి మొదటి చరణాలు స్వచ్ఛమై, సత్యమై, శుద్ధ స్వప్రకాశమైనటువంటి వస్తువు. స్వచ్ఛమై, సత్యమై అంటే ఇప్పుడు సత్యము అసత్యము శరీరంలో మనకు ఎట్ట తెలియబడతాయి అంటే, అవస్థలన్నీ అసత్యములు. జాగ్రత్త వస్తే సుషుప్తి ఉండదు, సుషుప్తి వస్తే స్వప్నం ఉండదు. కాబట్టి ఇప్పుడు మనకు ఆత్మయందున ఈ 3 అవస్థలు అబద్ధం. ఇక 3 అవస్థలు అబద్ధమైనాక 3 అవస్థల్లో తోచే జ్ఞాన, మనోబుద్ధి, చిత్త, అహంకారాలు, అవి చేసే సంకల్ప వికల్పాలు, అవి చేసే కర్మలన్నీ కూడా అబద్ధాలు. అందువల్ల ఇప్పుడు అసత్యం అనే పదం కిందకి ఇవన్నీ చేరిపోతాయి. మరి ఇవన్నీ వచ్చిపోయినా కూడా ఆధారమైనటువంటిది, స్వచ్ఛమైనటువంటిది, స్వప్రకాశమైనటువంటిది, శుద్ధమైనటువంటిది ఆత్మ. ఇప్పుడు ఈ 3 అవస్థలు అసత్యములు అనే పదం తెలిసిపోతుంది కదా. మనకు అందరికి అనుభవం ఉంది కానీ దాన్ని మనసు పెట్టి చూడలే. అందరికీ చూడు ఎంత పట్టుకున్నా ఒక 3 రోజులు నిద్రపోకుండా ఉండొచ్చు కదా. నేను అనుకుండేవాడిని అంత అవస్థలకు దీనికంతా నేనే కడతాను కదా, ఈ నిద్ర బాధ ఎందుకు, ఈ ఆకలి బాధ ఎందుకు ఉండకూడదు. కానీ దీనికి ఒక నియమాలు ఉన్నాయి. ఆ నియమాలు తానే ఏర్పరచుకొని ఆ నియమాలు తానే జీవించాలి కానీ నియమ ఉల్లంఘన చేయరాదు. ఇప్పుడు రాజైనా సరే చట్టం చేసిన తర్వాత తప్పించుకునేకి వీల్లేదు, దానికి బద్దుడే ఉండాలి. ఆ రకంగా సృష్టికి కర్త ఆత్మ అయినప్పటికీ కూడా అది ఏర్పరచుకునే నియమాలకు అది బద్దుడై ఉండాల్సిందే కానీ నేనే కదా ఎట్లంటే అంటే ఎదిపడి చేస్తానంటే అది ఓపదన్నమాట. అందువల్ల స్వచ్ఛమై నిత్యమైనటువంటి వస్తువు పైన, స్వప్రకాశమైనటువంటి వస్తువు పైన ఆత్మకు స్థిరత్వం నెలకొడతట్టు కానీ మిగతా చోట అది నిలబడదు. ఎట్ట నిలబడదు అంటే ఇప్పుడు సర్వేంద్రియములు ఉన్నాయి, స్వయం ప్రకాశం ఏ ఇంద్రియమునకు కూడా లేదు. కానీ ఆత్మసత్తా ఇస్తే అన్నిటికీ స్వయం శక్తి వస్తుంది. మనకు తెలుసు కదా, ఇప్పుడు జాగ్రత్త అవస్థలో దేహబలాన్ని చూపిస్తాడు, మీసాలు దూతాడు, తొడలు కడతాడు, జబ్బలు కడతాడు, అంతా నా ఇంతటి ఓడి లేడని చెప్పని అంటాడు. మరి ఇవన్నీ స్వయం శక్తి లేరా అంటే, స్వయం శక్తి అంటే ఎప్పటికీ ఉండాలి, మార్పు చెందకూడదు. పడుకున్నప్పుడు నిద్ర వచ్చినప్పుడు చెయ్యి పైకి ఎత్తమంటే ఎత్తలేడు, కొన్ని రెప్పలన్నా పైకి ఎత్తమంటే ఎత్తలేడు. అంటే బాగా ఆలోచించి చూస్తే స్వయం శక్తి పదార్థాలు ఇందులో ఏవి లేవు. ఒక ఆత్మ మాత్రమే స్వయం శక్తిగా ఉంది. అది స్వప్రకాశమై దాన్ని అంటిపెట్టుకున్నటువంటి ఈ దేహానికి శక్తినిస్తూ ప్రకాశిస్తూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు దీనిలో ఉండేటువంటి నిజతత్వం ఎట్లా మనకు తెలియబడుతుంది అన్నప్పుడు ఇది స్వయం శక్తి, స్వప్రకాశం అంటే ఇతరుల ప్రకాశముతో ప్రకాశించకుండా ఇది ఉంటది. అందుకే ఈశ్వర ప్రణిధానం అనేటువంటి చోట కరణంబులకి లోపకరణంబులునుగాగా, మనకు అంతఃకరణములు ఆ పరమాత్మకి అంటే చైతన్య పరమాత్మకు సకల ఉపచారములు చేసే కరణములు, ఇవే పనులు చేసే పనిముట్లు. ప్రాణంబులుపచార భటులుగాగా, ఈ ప్రాణములు ఉపచారాలు చేసేటివి. ఎందుకంటే ఈ శరీరం అనే తోటలో
72,000 నాళ్ళు మొక్కలు ఉన్నాయి. దీనికి సీనాకాయలు కాస్తాయి, అరటికాయలు కాస్తాయి, నిమ్మకాయలు కాస్తాయి, జామకాయలు కాస్తాయి, అన్ని కాస్తాయి. కానీ దాంటన్నిటికీ కూడా ఇదే అన్నరసం అనే జలమును 72,000 నాళ్ల ద్వారా సకల అవయవాలకు నీరు పారబెడుతుంది, అంటే రసాన్ని పంచబెడుతుంది. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి యొక్క పద్ధతి ఎట్లుందంటే, ఇవి ఉపచార భటులు, దగ్గర ఉండి పనులు చేసేటువంటివి. ప్రాణంబులుపచార భటులుగాగా గంగాది ప్రముఖ నాడికలు జలంబుగాగా. గంగా, యమున, సరస్వతి అనేటువంటి ఈ 3 ప్రముఖమైనటువంటి నాడులు ఈ పరమాత్మను అభిషేకం చేసేకి జల ప్రవాహం లాగా ఉన్నాయంట. జలముగాగా షట్కమలములు పుష్పములుగాగా. ఆ దేవునికి పూజ చేసేకి ఈ 6 షట్చక్రాలు పుష్పాల వలె ఉన్నాయి. షట్చక్రములు పుష్పములుగాగా జఠరాగ్ని వీచికలు ధూపంబుగాగా. మనకు జఠరాగ్ని వీచికలు ఇస్తూ ఉంటాయి. ఇప్పుడు నాకు అన్నం కావాలి, ఆకలితా, ఇప్పుడు నాకు నీళ్లు కావాలి, దప్పికైతాయి అనేది బెల్లిస్తూ ఉంటుంది. అది ఆ సంకేతాలు పంపించేసరికి రెడీగా పెట్టుకోవాలి, లేకపోతే కన్నా అది పనిచేసి తగ్గిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏమైనాయి? లక్షణంగా ఆ వీచికలు ధూపమైనాయి. మరి పరమాత్మ స్థానంలో సృజింపబడేటువంటిదంతా కూడా ఇక నేత్రస్థానం లోపల ఉండి జీవేశ్వరుల రూపంలో ఎదిగేటువంటి యొక్క ఇవన్నీ కూడా సూర్యచంద్రులు దీపములైనవి. జఠరాగ్ని వీచికలు ధూపమైనాయి, సూర్యచంద్రాగ్నులు దీపమైనాయి. అందితానందం, ఎప్పుడు ఆనందం అనుభవించేటువంటిది ఆయనకు నైవేద్యమైంది. మరి జీవేశ్వరైక్యంతో కూడుకున్నటువంటి జగత్తంతా తనకు మంగళహారతి. ఇట్లా ఎవరున్నారంటే, సుషుమ్న సింహాసనమున మాయ అనే సీతను పెట్టుకొని జగత్ పరిపాలన చేసేటువంటి ఈ వస్తువుకు ఈ శరీరములో ఉపచార క్రియలు ఎట్లా జరుగుతూ ఉంటాయన్న. అంటే ఈ ఉపచార క్రియలు ఈ రకంగా జరిగినప్పుడు ఆ ఆత్మను దీన్ని పరమాత్మ రామునని అర్చింతురు. దీన్ని ఈశ్వర ప్రణిధానం అంటూ బుధులు. దీన్ని ఈశ్వర ప్రణిధానం అనేటువంటి భక్తి అన్నారు. మరి తర్వాత మనం బయటకు వచ్చినాక ఏదో వస్తువులు పెట్టి పూజలు చేసుకుంటాను. అది కూడా నీలాంటి వారికి ధర్మం తెలిపేటువంటి గురువులకు చేసి వాళ్ళ ఆశీర్వాదం పొందమని చేయమన్నారే గాని నువ్వు చేసే అలవాటు అయింది కాబట్టి ఏదో రాయో రప్ప గుందర పెట్టుకుని అట్లా చేసుకుంటా కూర్చుంటాము అనే కాదు. మరి ఈనాడు అన్నిటికీ కూడా ఆ రకంగానే చేస్తా ఉన్నారు. కనుక స్వయం ప్రకాశము, స్వప్రకాశము, ఈ అనంతమనేటువంటి పద్ధతి కింద ఈ సర్వేంద్రియములలో అన్నిటికీ కూడా స్వయం శక్తి లేదు. అన్నిటికీ స్వయం శక్తి తానే ఇవ్వాలి. అందువల్ల అంత శరీరం మీద వ్యాపించినప్పుడు అహంకారాన్ని పురిగొల్పుకొని దేహమే నేననే భ్రాంతి చేత నేను బలవంతుడను, నేను ధనవంతుడనని అంటావు కదా. ఇదే బలవంతం, ఇదే ధనవంతం నిద్రపోయినప్పుడు ఆ శరీరమే ఉంది కదా అనొచ్చు కదా. అప్పుడు అనలేదు అంటే దీనికి స్వయం శక్తి లేదనేది మనకు రూఢిగా తెలుస్తుంది. అందువలన అవస్థలకు స్వయం శక్తి లేదు, దేహేంద్రియములకు స్వయం శక్తి లేదు. అప్పుడు ఎవరికి ఉన్నది? స్వచ్ఛమై శుద్ధమై బుద్ధమైనటువంటి ఆ యొక్క పరమాత్మ స్వరూపానికి మాత్రమే ఉన్నది. అది అయం అనేటువంటి పదానికి మనం అర్థం తెలుసుకొని ఆత్మ బ్రహ్మల ఏకత్వం ఎప్పుడైతే ప్రతిపాదిస్తారో అప్పుడు అయం ఆత్మ బ్రహ్మ అనేటువంటి విషయాన్ని చక్కగా మనకు బోధపడతాయి. అన్ని కలిసి ఉన్నప్పుడు దాని సత్తా దీని మీదికి రావచ్చు. కానీ ఇప్పుడు కంటి మీదికి మనకు ఆత్మసత్తా వచ్చింది, ప్రపంచమునంతా చూడగలుగుతాంది. కానీ కన్య ఆత్మ కాదు కదా. కంటికి చెత్వారి వచ్చినప్పుడు జ్ఞానంతో చూస్తుంది. కానీ ఈ కన్నును నీకు ఆపరేషన్ చేసి తీసేయకపోతే నీకు రెండో కన్నుకు ఊనం వస్తుందంటే కన్ను తీసేసేది అంటారు. లేదా 2 కన్నులు తీసేయకపోతే ఇది క్యాన్సర్ అవుతుందంటే 2 బీకే అంటాడు. ఎందుకంటే వాడు 2 పోయినా ఉంటాడు కాబట్టి. అందువల్ల కన్నే స్వయం శక్తి కాదు. కంటి మీద వచ్చినంత మాత్రం చేతనే దానికి స్వశక్తి లేదు. ఆత్మ యొక్క సత్తా చేతనే ప్రకాశిస్తాడు. అందుకు శాస్త్రం ఏం చెప్పింది? జ్యోతిషామ పితజ్యోతి. ఈ సూర్యచంద్రాగ్నులైనటువంటి మనకి ఎన్నైతే ఎలుగులు కనబడుతున్నాయో ఈ ఎలుగులన్నిటికీ అది పిత, తండ్రి లాంటిది. పరమాత్మ పితజ్యోతి, అన్నిటికీ తండ్రి లాంటిది. అందువలన సర్వ సృష్టి ఆ జ్యోతి మీద ఆధారపడి ఉన్నది. అందువలన అయం అనే పదానికి ఈ యొక్క దేహేంద్రియ సంఘాతమును తీసేసి ఏది స్వచ్ఛమై స్వప్రకాశమై ఉంటా ఉందో అది ఆ పదానికి అర్థం.
ఇక ఆత్మ అంటే అనాత్మ పదార్థంగా మార్పు చెందకుండా ఎప్పటికీ ఒకే రీతిగా ఉండేదాన్ని ఆత్మ అంటారు. అదే శరీర దృష్టితో బట్టి ఆ మాట అనవలసి వచ్చింది కానీ ఇది సృష్టికి పూర్వమై సత్యమై స్వచ్ఛమై ఏదైతే ఉన్నదో ఆ బ్రహ్మమే తప్ప వేరేది కాదు అనేటువంటి దాని చేత సృష్టిని నిరాకరించి ఆ యొక్క స్వరూపమైందని అయం ఆత్మ బ్రహ్మ, ఈ ఆత్మే అయం అంటేనే లోపల అని, అయం అంటే అంతరంలో చెప్పను అంటే ఆ మాట చెప్పకూడదని కొందరు అన్నారు. ఎందుకు అంటే నీవే ఆత్మ అయినప్పుడు నీకు లోపల నీకు వెలుపల అంటే ఏం అర్థం దానికి? కాబట్టి ఆ పదము అనకుండా ఉండాలని చెప్పి ఎందుకంటే కృష్ణదేశకులు ఒక మాట అంటారు, అయం ఆత్మ అనిన రీతిగా నయముగా ఈ బట్ట వైరు నదుగో ఎనుటలు. అయం ఇయం అనుట ఉళ్ళకి అనేది ఉళ్ళకి ఎన్నాక ఇక్కడ ఉంది అక్కడ ఉంది అని ఎందుకంటది అంటే ఇది ఉళ్ళకి కాలేదు కాబట్టి అన్నారు. అందుకు అయమాత్మ ఎనిన రీతిగా నయముగా ఈ బట్ట వైరు నదుగో ఎనుటలు. అయం ఇయం అనుట ఉళ్ళకి అయినను ననవలసి నీది కీడుడుగుటకై నీ కీడు తెలుసుకునే దానికి అనవలసి వచ్చింది కానీ ఇది కాదని చెప్పనని కృష్ణదేశకుడు దాన్ని సిద్ధాంతీకరించినట్టుగా ఇప్పుడు అయం ఆత్మ బ్రహ్మ అంటే అర్థమేమో ఆవరణ రూపమైన ఈ శరీరం లోపల స్వప్రకాశమై స్వచ్ఛమై ఏదైతే ఉన్నదో అది అయం ఆత్మ అనే పదానికి అర్థం. ఈ ఆత్మే సృష్టికి పూర్వం ఏదైతే స్వతసిద్ధముగా ఉన్నదో ఆ బ్రహ్మము నేననేటువంటి భావం ఏకమైంది కాబట్టి ఇంకా అక్కడ ఇక్కడ అనేది లేకుండా ఉన్నది ఒకే బ్రహ్మము. ఇది అయం ఆత్మ బ్రహ్మ. ఇది ఇంకో పదముందా? అల చతుర్వేద మహావాక్యములందు నీవే బ్రహ్మము బ్రహ్మ నీవెయనుతూ ఉపనిషత్ భాష్యంబులు చించి వెదకిన నీవే బ్రహ్మవు బ్రహ్మ నీవెయనుతూ యోగ శాస్త్రములలో యుక్తి సాధించిన నీవే బ్రహ్మము బ్రహ్మ నీవెయనుతూ మంత్ర శాస్త్రముల మర్మముల్ తెలచిన నీవే బ్రహ్మవు బ్రహ్మ నీవెయనుచు వేద వేదాంత సిద్ధాంత వెత్తలెల్ల నిశ్చయింతురు నిత్యంబు నిగమ వినుతా రమ్యగుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షిత చూడమ్మా, ఇది ఇంక మహావాక్యం కాదు కానీ ఇది లాస్ట్కి ఒక నిర్ణయ ధర్మమైన వాక్యం. ఇక నీ ఇంత కష్టపడిన కష్టానికంతా రాజముద్ర కొట్టినట్లాది. అలా చతుర్వేద మహావాక్యములలో నీవే బ్రహ్మవు బ్రహ్మ నీవే అనేసి చెప్పింది. 4 మహావాక్యాలు ఉదయం నుండి విచారించిన ఈ 4 వాక్యాల్లో కూడా ప్రజ్ఞానం బ్రహ్మమన్య, అహం బ్రహ్మమన్య, తత్వమసి బ్రహ్మమన్య, అయమాత్మ బ్రహ్మమన్య ఈ 4 వేదములలో నీవే బ్రహ్మ పదార్థంగా నిర్ణయించబడింది. ఉపనిషత్ భాష్యంబులు హించి వెదకిన నీవే బ్రహ్మవు బ్రహ్మ నీవే అనొచ్చు. ఉపనిషత్తులు ఋషులు రాసినారు, దాంట్కి విపులార్థముల చేత టీకా తాత్పర్యముల చేత భాష్యములు రాసినారు. మాండోక్యోపనిషత్తుకు కారికలు భాష్యం రాస్తూ జగము పుట్టలేదని అజాతవాదం చేసినాడు మనకు గౌడపాదు. ఆ రకంగానే శంకరుడు భాష్యం రాసినారు, నీలకంఠాచార్యులు భాష్యం రాసినారు, శ్రీ భాష్యం ఒకటి ఉన్నది. ఎన్ని భాష్యాలు రాసినప్పటికీ కూడా ఉపనిషత్తులు భాష్యాలు ఎతికిన నీవే బ్రహ్మము బ్రహ్మ నీవే అనొచ్చు పక్కకు పోకుండా చెప్పినారు. యోగ శాస్త్రాలు చెప్పినారు. నవనాథ సిద్ధులలో నదినాథుడు అనేటువంటి వాడు 1,25,000 యోగ సాధనలు చేసినాడని అన్నారు. వాడు 1,25,000 అంటే రోజుకు 2-3 చేసింటాడు ఒకటిగా. ఎందుకంటే 60 ఏళ్ళు బతికితే మనకు 21,600 రోజులు అవుతాయి. 60 సంవత్సరాలు బతికితే ప్రతి సంవత్సరం మనకు 360 రోజులు కాబట్టి 60 సంవత్సరాలకు 6 3 18 6 6 36 21,600 దినాలు అవుతాయి. 21,600 దినాలకు 60 సంవత్సరాలు అయిపోతే 100 ఏళ్ళు బతికిన వీడు 40,000 రోజులే బతకడు. 1,25,000 చేసినాడంటే వాడు ఎన్ని జన్మలు రోజు 5 చేసింటాడు అనుకుంటా, రోజు 5 యోగా. అట్లా మనకు దినమునకు 21,600 శ్వాసలు నడుస్తాయి.
ఇది పిండాండంలో జీవునికి ఒక రోజు, ఒక ప్రళయము, ఒక సృష్టి స్థితి జరుగుతాయి. ఒక సృష్టి స్థితి లయములు ఒక రోజు జరిగేటప్పటికి 21,600 శ్వాసలు నడుస్తాయి. అట్లనే మొదటి నుండి ఇప్పుడు అక్షయనామ సంవత్సరం, ప్రభవనామ సంవత్సరం నుండి మళ్ళా అదే ఆ వాతావరణం రావాలంటే 60 ఏళ్ళు పడతాయి. అంటే 21,600 రోజులు. ఈ 21,600 శ్వాసలు ఈశ్వరునిగా 60 సంవత్సరాలు అందుకు పెట్టారు. అందుకే 60 ఏళ్ళు బట్టి వీళ్ళు మళ్ళా జన్మం ఎత్తినట్టని షష్ఠి వృద్ధి చేస్తారు. 60 ఏళ్ళు అయితేనే మళ్ళా వాతావరణం మొదటికే వస్తది. ఇంకా మళ్ళా ఆటికి రావాల్సింది ఇంక దీనికి కాలం. శాస్త్రానికి కూడా పరమార్థం అక్కడ చెప్పారు. అక్కడ చెప్పారు. ఇట్లా ఈ నరనాథ సిద్ధుడు అనే 1,25,000 యోగ సాధన అంటే వాడు 100 ఏళ్ళు బతికినా 40,000 యోగ సాధన చేసేకే కుదరదే. రోజు ఒకటి చేసిన అట్లా చేసినాడంటే అట్లా ఇంకా వాడు ఏదో బతికింటే 500 ఏళ్ళ బతికిండాలా, లేకపోతే రోజు 4-5 చేసిండు. ఇక ఆ తర్వాత కపిలుడు వచ్చినాడు, మొట్టమొదటి అవతారం. ఆయన మనకు సాంఖ్య యోగాన్ని చేశాడు. తర్వాత త్రేతాయుగంలో దత్తాత్రేయుడు వారు వచ్చినారు, తారకామనస్క యోగాలను చేశారు. కృతయుగంలోనే పతంజలి మహర్షి వచ్చినాడు, అష్టాంగ యోగాలు చేశాడు. తర్వాత కాలక్రమేణ పెద్దలంతా వచ్చి మంత్రయోగము, లయయోగము, హఠయోగము, రాజయోగము అని చేసినారు. ఇన్ని యోగాలు చేసిన ఈ యోగ శాస్త్రాలన్నీ పరిశీలించిన నీవే బ్రహ్మము, బ్రహ్మ నీవే అనొచ్చు. ఇవన్నీ చేసినా కూడా మీ దగ్గరికే వచ్చినాయి. ఎవడు చేసేకి మొదలు పెట్టినాడు సమాప్తి కూడా ఆడికి రావాల్సిందే. అంటే తిక్కబట్టి తిరిగినాడు మావాడు అన్నిట్లా. ఇప్పుడు మనం గుళ్ళో గంట కొడతాం, ఆ గంట శబ్దం వెళ్ళిపోతుంది అంత దూరం. అక్కడంతా తిరుక్కొని మళ్ళీ ఆటికే వస్తుంది లయమయ్యేకి, మళ్ళీ ఆడేది ఈయన లయమవుతుంది. అట్లా ఈ యోగ శాస్త్రాలు, ఈ వేద శాస్త్ర పురాణాలు, ఉపనిషత్తులు అన్ని కూడా ఇక్కడ పుడతాయి, ఎక్కడో ఉందని ఎతుకుతాయి, మళ్ళా సమాధానం చేసినాయి. మంత్రశాస్త్రములలో మహిమంబు తెలిసిన నీవే బ్రహ్మవు, బ్రహ్మ నీవే. సరే బాలభక్తులు అంటే మహిమంబు జరిగిన నీవే బ్రహ్మవు, బ్రహ్మ నీవే అనొచ్చు. చూడు మంత్రశాస్త్రం ఎట్లా చెప్తుంది, ఊహాజనితమైన లోకాల్లో విహరింపజేస్తాయి. మనకు అష్టాక్షరి జపిస్తే వైకుంఠం కనబడుతుంది లోపల, పంచాక్షరి జపిస్తే కైలాసం కనబడుతుంది. మరి యజ్ఞయాగాది క్రతువులు, దాన ధర్మాలు చేసేటప్పుడల్లా పుణ్యం వస్తుందంటే స్వర్గం కనబడతా ఉంటుంది. ఈ మంత్రశాస్త్రాల్లో ఉండేటువంటి పద్ధతులు ఎట్లుంటాయంటే, దేవతను ఉపాసించేకి ఏ మంత్రం చెప్తారో ఆ దేవత లోకమంతా వాడు పొందేటట్టు, పొందినట్లు, అనుభవించినట్లు అన్ని వస్తాయి. కానీ అవన్నీ కూడా నీవే బ్రహ్మము, బ్రహ్మ నీవే అనొచ్చు చెప్పినా. అందువల్ల యోగ శాస్త్రములలోనూ, మంత్రశాస్త్రములలోనూ, ఉపనిషత్తులలోనూ, వేదములలోనూ అన్ని కూడా ఇవే చెప్పాయి. అందుకు వేదాంత సిద్ధాంత వేత్తగల్ల నిశ్చయింతురు నిత్యంబు నిగమ వినుత, ఓ వేదముల చేత వినదొంపదగినటువంటి ఓ పరమాత్మ నిన్ను ఈ రకంగా నిర్ణయించినారు. ఇక మనకి ఏం తప్పైందంటే, వేదములు, ఉపనిషత్తులు, యోగ శాస్త్రాలు, మంత్రశాస్త్రాలు అన్నిటిలో కూడా ఇక ఏదో ఉన్నదనే భ్రాంతి లేకోకుండా అన్నిటికీ నేనే మూలాధారం అనే నిర్ణయం చెప్పింది. ఇంకా ఏ దాని మీద మనం ప్రాకులాడే పని లేదు, ఏ దాన్ని మనం ఆశించవలసినటువంటి పని లేదు. అప్పుడు సర్వార్థ సాధకంగా అన్ని సిద్ధాంతాలకు మూల స్తంభముగా ఈ ఆత్మే నిలబడుతుంది. ఈ ఆత్మస్వరూపం తెలుసుకున్నాక ఇంకా మనకు పూర్ణబోధ స్టార్ట్ అవుతుంది. వీటి వరకు ఈ ఆత్మబోధ ఇంకొకటి. వరబ్రహ్మ క్షత్రియ వైశ్యాది వర్ణముల్ నీకు నెన్నడు లేవు నిశ్చయముగా, అల బ్రహ్మచర్యాది ఆశ్రమ ధర్మముల్ నీకు నెన్నడు లేవు నిశ్చయముగా, స్వగత విజాతి స్వజాతి భేదంబులు నీకు నెన్నడు లేవు నిశ్చయముగా, కులనామ రూపముల్ గోత్ర సూత్రంబులు నీకు నెన్నడు లేవు నిశ్చయముగా, చేదమోదంబులును వాద భేదంబులును నీకు నెన్నడు లేవయ నిశ్చయముగా, రమ్య గుణధామ భద్రాద్రిరామ పరశురామ నరసింహదాస సంరక్షితాహా. ఇక ఇది మళ్ళీ నేతిది మహావాక్యంలో లాస్ట్కి ఒక నిర్ణయం చేస్తారు. ఎందుకు అంటే
నాహం మనుష్యో నచదేవ యక్షో న బ్రాహ్మణ క్షత్రియ నవైశ్య శూద్రాహ న బ్రహ్మచారి న గృహీ వనస్థో భిక్షుర్న చాహం నిజబోధ రూపం అని అన్నట్లు ఇప్పుడు ఆ పరమాత్మను మూలస్థానంలో నిలబెట్టి కవి దానికి తగినట్టు పద్ధతి చెప్తున్నాడు. ఎట్లా అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య జాతులు గాని, బ్రహ్మచర్యం గృహస్థం వానప్రస్థం సన్యాసాది ఆశ్రమములు కాని, ఇంకా తర్వాత ఏమంటారేమో స్వజాతి విజాతి స్వగత భేద శూన్యము గాని, స్వగత భేదములు గాని నీకు లేవు. ఎందుకు అంటే ఇప్పుడు అన్ని సత్తా విహీనమైనటువని, సత్తా ఉండేది ఒక్క పరమాత్మకేనని తెలుసుకున్నాం కాబట్టి ఈ బయటపడే కనబడేటివి ఏవి కూడా కాదు. స్వజాతి అంటే నలుగురు ఒకే జాతి వారు, బ్రాహ్మణులంతా ఒక చోట కలిస్తే దాన్ని స్వజాతి అంటారు. బ్రాహ్మణులు వైశ్యులు క్షత్రియులు కలిస్తే విజాతి అంటారు. ఇంకా తనలో తనకు ఉండేటువంటిది స్వగతం అంటారు, స్వగత భేదం. ఇప్పుడు ఈ శరీరము లోపల స్వగత భేదం మనకు బాగా కనబడతాది. కాళ్ళు చేతులు కన్నులు ముక్కులు చెవులు ఒకటి ఉన్నట్లు ఒకటి లేవు కాబట్టి దీనికి స్వగత భేదం బయట బాగా కనపడతాయి. ఇక అంత ఆత్మస్వరూపమే కాబట్టి స్వజాతి కనబడతాయి. దేహేంద్రియములు 25 తత్వములుగా ఉన్నాయి కాబట్టి విజాతి కనబడుతుంది. ఈ స్వజాతి విజాతి స్వగత భేదములు దేహము మనస్సు కారణ శరీరం వరకు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఆత్మరూపమైన నీకు లేవు. ఇట్లా మొత్తం ఇంకా ఏ వస్తువు దాంట్లో కలపరాదు. అది ఏ దానికి అంటకుండా నిర్లిప్తమైనటువంటి వస్తువు అయింది పరమాత్మ. అందువలన ఇప్పుడు శుద్ధమైనటువంటి ఎరుకను, శుద్ధమైనటువంటి ఆత్మను తయారు చేశాడు ఇక్కడికి. ఇప్పుడు అల చతుర్వేద మహావాక్యములు అన్నప్పుడే వేదశాస్త్ర పురాణాల్లో అన్ని నువ్వే ఉన్నావు. ఇది నేటి మహావాక్యాల్లో ఇవన్నీ వచ్చినాయి, నువ్వు కాదని. ఇది ఇప్పుడు ఏం చెప్పినారంటే ఇంకా లాస్ట్కి ఒకసారి పర్యవసానంగా పరిశిష్ట భాగంగా ఒకసారి జ్ఞాపకం చేస్తే మళ్ళా తన స్వరూపంలో తాను ఉంటాడనే ఉద్దేశం చేత ఆయన నీ మీద ఆరోపింపబడేటువంటి ఈ యొక్క లక్షణాలు ఏవి నీవు కావు. అందుకే ఇప్పుడు నాహం మనుష్యో నచదేవ యక్షో అన్నాడు. శంకరుడు గౌడపాదుల దగ్గర పోతే నువ్వెవరు నాయన అన్నాడు. అంటేనే ఆయన అన్నాడు ఈ మాట అన్నాడు, నా బ్రాహ్మణ నక్షత్రియ నవైశ్య శూద్రాహ. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రుడు నేను కాదు. నా బ్రహ్మచారి నా గృహీయవస్తో భిక్షుర్ నచాహం నిజబోధ రూపం. గృహస్థుడిని గాని బ్రహ్మచారిని గాని సన్యాసిని గాని యతీశ్వరుని గాని నేను కాదు. ఎవరయ్యంటే నిజబోధ రూపం, బోధ రూపమైన నిజమైన జ్ఞాన రూపమైన నాకు ఇవన్నీ లేవు అనేది శిష్యుడు అపరోక్షంగా అంటే అనుభవం చేసుకుని మాట్లాడే మాట ఇది. నీకు ఏమి లేవయ్యా అనేటువంటిది ఇంకొకరికి చెప్పినట్ల మాట అది. దేవుని ఇంకో ఎదురుగా పెట్టుకొని నీకు ఏవి లేవయ్యా అంట. నీకు ఏవి లేవయ్యని నేను చెప్తే నా మాట వినే బుద్ధి దానికి ఉంటుందా? ఏమి లేని వానికి వినే బుద్ధి ఉంటుందా? కానీ శతకములు ఒక దేవత మీద ఆధారపడి చేసేటప్పుడు ఆ మాట తప్పనిసరిగా వాడే తీరాలి, వేరే రకంగా చెప్పేది ఉండదు. కాబట్టి అందుకు నీకు ఇవన్నీ ఎప్పటికీ నిశ్చయముగా లేవు అని చెప్పారని అన్నారు. ఇక్కడ అంటనే లక్షణము జలజ పత్రమునందు సలిల మంటనియట్లు అట్టమందున రూపమంటనట్లు బురదయా కుమ్మరి పురుగు కంటనియట్లు నా జంబు జివ్వయందంటనట్లు భువి చింత పండుపై బొబ్బరంటనియట్లు బలు చల్లలో వెన్నగలియనట్లు చిత్రబానుండు చీకటంటనియట్లు ఆకాశమును వాయువంటనట్లు బ్రహ్మవేత్తలు మాయా ప్రపంచమందు అఖిల వ్యవహారములు చేసి అంతరదీపా రమ్య గుణదామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షిత అది అనుభవానికి తెచ్చుకున్నాక ఉండే లక్షణం ముగిసిపోదు కదా. మళ్ళా శేష జీవితం ఉంటుంది. శేష జీవితం ఉన్నప్పుడు ఆ శేష జీవితం ఎలా ఉంటాడు ఆ జ్ఞాని? ఇంతగా కష్టపడి బ్రహ్మతత్వాన్ని బ్రహ్మయేతృత్వాన్ని తెలుసుకొని బ్రహ్మము తానైనటువంటి వాడు ఇంకా ఎట్లా ఉంటాడు అంటే అంటకుంటా ఉంటాడు అనేటువంటిది ఒకదాన్ని తీసుకొచ్చి మరి జ్ఞాని ఉండేటువంటి లక్షణాన్ని కూడా శాస్త్రం చెప్పాలి కదా.
చెప్పకపోతే అది లోపం అవుతుంది కాబట్టి ఇట్లా ఉంటాడు అన్నాడు. ఎట్లా జలజ పత్రమును సలిలమంటనియట్లు, తామరాకుకు నీరు అంటనట్లు ఉండవు. మరి తామరాకు మాత్రం జలములో పుట్టి జలములోనే నివసించి జలములో ఉన్నప్పటికీ కూడా ఆ జలానికి అంటకుండా గుణం ఎట్లయితే ఉన్నదో అది ఇది శుద్ధమైనటు ఉపమానం జ్ఞానికి. మిగతా ఉపమానాల కంటే కూడా ఇది శుద్ధమైనటువంటి ఉపమానం. అంటే సంసారంలో రాజయోగ ధర్మములోనే పుట్టి రాజయోగ ధర్మములోనే జీవించి రాజయోగ ధర్మములోనే బ్రహ్మ విద్యను అభ్యసించి మళ్ళా శేష జీవితాన్ని ఇదే గృహస్థ జీవితం గడుపుతా ఉన్న వాడు ఎట్లా అంటాడు అన్నప్పుడు ఈ తామరాకుదే మనకు సరైనటువంటి ఉపమానం. జలములోనే పుడుతుంది, జలములోనే జీవిస్తుంది, జలములోనే నివసిస్తుంది, కానీ జలమునకు అంటదు. మరి బురదయా కుమ్మరి పురుగు అంటనియట్లు. కుమ్మరి పురుగుకు బురద జన్మస్థానం కాకపోయినా కూడా ఇది దానికి అంటకుండా ఉంటది. ఇది ఒక పద్ధతి. ఇది ఎందుకంటే అంటని లక్షణం దాని శరీరం మీదనే ఉంటది. ఆ జిడ్డు లక్షణం ఉండడం వల్ల మట్టి దానికి అంటదు. బురద యా కుమ్మరి పురుగుని అంటనియట్లు. అందువల్ల బురద కుమ్మరి పురుగు ఎట్లా అట్టకుండా ఉంటుందో ఆ రకంగా 96 తత్వములో ఉండేటువంటి ఈ శరీరంలో ఏ అవస్థకు అంటకుండా ఆత్మవేత్త ఉంటాడు. మరి చింతపండు మీదన నాలుకకు నెయ్యి అంటనట్టు, నాలుకకు రెండు అన్ని దాంట్లోనే వస్తాయి. ఎందుకు అంటే ఇప్పుడు సకల పదార్థాలు తింటది, అది ఏదానికి అంటకుండా ఉంటుంది. అందుకు నాలుకను ఉపమానంగా తీసుకొని పెద్దలు బ్రహ్మవేత్త ఇట్లా ఉంటాడని చెప్పన్నారు. ఇప్పుడు షట్రశోపేతమైన రుచులన్నిటిని కూడా నాలుకే గమనిస్తుంది, కానీ ఏదాన్ని తనకి నిలువ పెట్టుకోదు, అన్నిటిని చేసి అంటకుండానే ఉంటుంది. ఆ రకంగా అకల వ్యవహారాలు చేసినటువంటి జ్ఞాని కూడా అట్లా ఉంటాడు అని చెప్పి. మరి అద్దంలో ఎన్ని బొమ్మలు వచ్చి కనబడిపోయినా ఏ బొమ్మకు కూడా అది అంటదు. అద్దము బొమ్మకంటదు, బొమ్మ అద్దమునకంటదు. ఎప్పుడు లక్షణములు కనపడిన విలక్షణంగానే ఉంటది, కానీ లక్షణములతో సంయోగము కుదిరించుకోదు. అట్లా చింతపండుపై బొబ్బర అంటని అట్లా చింతపండుకు సహజంగా బొబ్బర అంటకుండా ఉండేది రాదు. అది పిందె అయినప్పుడు కాయ అయినప్పుడు బొబ్బ అంటుకొనే ఉంటది బొబ్బర. అది ఎప్పుడు పరిపక్వ దశ వచ్చినప్పుడు అది అంటుకో. ఇక్కడ చింతపండు ఉపమానములో జ్ఞానము పూర్తి పండిన తర్వాత పండుకు బొబ్బర ఎట్లా అంటుకోదో ఆ చింతపండుకు లోపల బీజము కూడా అట్లే అంటుకోదు. ఈ రెండు రకాలుగా విలక్షణంగా ఉంటది ఈ చింతపండు. పండు బొబ్బర కంటదు, బీజము పండు కంటదు, అన్నిటి లోపల కూడా విలక్షణంగా ఉంటుంది. అట్లనే సంసార రూపమైన ప్రపంచానికి గాని శరీర రూపమైన భ్రాంతులకు గాని వేత్త అంటకుండా ఉంటాడు అనేటువంటి ఒక ఉపమానాన్ని దీంట్లో తీసుకొని వచ్చిన. మరి చిత్రబాణునికి చీకటి అంటనే ఎట్లు అంటే చిత్రబాణుడు అంటే రెండు అర్థాలు ఉన్నాయి. అంటే గీసిన సూర్యునికి, చిత్రం గీసిన సూర్యునికి అంటామని. ఈ చిత్రం రచించిన వానిగా స్వయం ప్రకాశమైన సూర్యునికి చీకటి అంటది. ఆయన బాణుని రూపంతో మనకు కనిపిస్తున్నాడు కాబట్టి ఆయనకు చీకటలు అంటవు. అంటే ఇప్పుడు ఏమంటే ఆత్మవేత్త అయినటువంటి వాడు, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, ఈ సర్వేంద్రియములకు స్వయం ప్రకాశము లేదు, ఆత్మ ప్రకాశము వీటన్నిటి మీద రావాలని. ఎప్పుడు ఆత్మస్వరూపమైనటువంటి సూర్యుడు తాను అవుతాడో ఇక దాన్ని అంటకుండా ఉండేదానికి సీతారామాంజనేయులు ఒక ఉపమానం చెప్పినాడు. ఇప్పుడు మనం భూమండలంలో ఉండే జీవకోట్లంతా సూర్యరశ్మితోనే కదా జీవిస్తాం. కానీ ఈ భూమండలంలో వచ్చే కరువు కాటకాలకు కానీ భూకంపాది పద్ధతులకు కానీ 84 లక్షల జీవరాశులు మంచి వర్షాల చేత ఆనందంగా ఉండడానికి కానీ లేదు విపరీతమైనటువంటి అతివృష్టి కలిగి వరదలు వచ్చి సర్వం మునిగిపోయేదానికి కానీ సూర్యుడు కారణం కాదు. ఇవన్నీ దీని ధర్మాలు. సూర్యుడు నువ్వు మంచి జరిగినట్లే ఉంటాడు, చెడు జరిగినట్లే ఉంటాడు. అట్లా ఈ శరీరం అనే భూమండలంలో ఆత్మ స్వయం ప్రకాశంగా ఉన్నప్పుడు ఈ శరీరంలో జరిగే ఏ సంఘటనలన్నా కానీ ఆత్మకు అంటవు. ఎట్లా ఈ భూమండలంలో జరిగే ఏ సుఖ దుఃఖాలు కూడా సూర్యునికి ఎట్లా అంటావో ఈ శరీరం లోపల జరిగే సుఖ దుఃఖాలు అన్నిటికీ కూడా ఆత్మ అట్లా అంటదు. అందువల్ల చిత్రబారునికి చీకటి అంటున్నట్లు, ఆకాశమునకు వాయువు అంటనట్టు. అంటే ఉపమానాలు అన్ని చెప్పిన సారాంశం మాత్రం
జ్ఞాని అంటి అంటకుండా ఉంటాడు అనేటువంటిది మెయిన్ గా చెప్తాడు. కాబట్టి ఈ ప్రపంచంలో బ్రహ్మవేత్త అఖిల వ్యవహారములు చేసి అంటాడదిప. ఇన్ని వ్యవహారాలు వాని యొక్క శరీర ధర్మాన్ని అనుసరించి, ఇప్పుడు జాతి ధర్మ వృత్తులు కొన్ని ఉన్నాయి, దేహధర్మ వృత్తులు కొన్ని ఉన్నాయి, మనోధర్మ వృత్తులు కొన్ని ఉన్నాయి. ఈ అన్నిటినీ చేసినా కూడా తానే అంటకుండా ఉంటాడు అని ఇప్పుడు అంటి అంటని యొక్క లక్షణాన్ని మనకు తెలియజేశారు. కాబట్టి ఈ అంటి అంటని లక్షణమును మీరు బాగా అనుసంధానం చేసుకోవాలి. శరీరం అంటే బురద, అందులో పరమాత్మ కుమ్మర పురుగులాగా ఉన్నాను. అది బురదకి ఎట్లా అంటదో నేను కూడా దేహేంద్రియములకు అట్లా అంటరాదు. అట్లా దేహేంద్రియ సంఘాతమైన భ్రాంతులన్నీ జలము, నేను తామరాకు లాంటి వాడిని. అవన్నీ దాంట్లో ఉన్నా కూడా నేను అట్లా అంటాను. జగత్తు దృశ్య ప్రపంచమంతా ప్రతిబింబం లాంటిది, నేను అద్దము లాంటి వాడిని, నేను అంటకుండా ఉంటాను. ఈ శరీరము జీవుడు ఆత్మను అంతా విచారించినాక నేను సత్తా స్వరూపమైన బీజముగా ఉండాను. కాబట్టి చింతపండుగా అంటకుండా ఉండాలి దేహేంద్రియాలకు. అట్లనే జిహ్వకి సకల రుచులను గ్రహించి కూడా ఏదాన్ని అభిమానించి దాని దగ్గర నిలబెట్టుకోకుండా, దాన్ని కావాలని నిలుపుకోకుండా అన్ని లక్షణాలలో ఉండి కూడా అది ఎట్లా విలక్షణమవుతుందో ఆ రకంగా సకలేంద్రియములో నేను సంచరిస్తా ఉన్నా, నేను ఆత్మస్వరూపాన్ని నేను అంటకుండా ఉండాను. ఈ అంతఃకరణమైన దర్పణములో, ఈ అద్దములో ఈ విశ్వమంతా ప్రతిబింబించిన ఏదానికి అంటకుండా ఎట్లున్నది అట్లా ఆత్మరూపంలో నేను ఉన్నానని ఈ అంటి అంటని లక్షణాన్ని దేహేంద్రియ అవస్థను తీసి దానికి సత్తా మాత్రమైన ఆత్మస్వరూపాన్ని చింతించి అది అనుభవానికి తెస్తే అది బాగవుతుంది అనమాట. పరిపూర్ణ బోధ తుర్యాతీతమును ప్రతిపాదించే నిశ్శబ్ద మార్గము దృష్టాంతకముల చేత ద్వాదశియును షోడశియును పరిష్కారమైతే సరి. సకల దేశములందు సకల కాలములందు సకల వస్తువులందు చలనలేక సాగు పుట్టుకలేని ఈ ఉత్త బట్ట బయలే గాని రెండోది లేదు లేదు. కలలోన గనుగొన్న గజము మేల్కొని చూడ లేశమైనను ఏమి లేని భంగి భ్రమయుక్తమైన మూలము లేని ఈ గుర్తెరిగే శరీరము ఏమి లేదు. ఇది గురువాక్య పద్ధతి విదితముగను విమర్శించిన వాడు వివేకగనుడు. రమ్య గుణధామ భద్రాద్రిరామ పరశురామ నరసింహదాస సంరక్షిత ఇది పరమాత్మాతీతమును ప్రతిపాదించేటువంటి పరిపూర్ణ బోధ. తుర్యాతీతమును ప్రతిపాదించేటువంటి అచల సాంప్రదాయ సిద్ధాంతం. కాబట్టి ఇక్కడ ఇట్లా స్వచ్ఛమైనటువంటి ఆత్మరూపం అయినాక, సంపూర్ణంగా అఖండ ఎరుక అయినాక, అఖండ ఎరుక అంటే ఒక వస్తువు కాదు, మొత్తము సృష్టినంతా ఏకం చేసుకొని ఈ ఒక్కటే తప్ప ఇంకా రెండవది లేదు అని నిర్ణయం కావడమే అఖండ ఎరుక. అట్లా ఖండాఖండాలుగా కలుస్తాడని కాదు, భిన్న భిన్నాలుగా ఉండే భావం అంతా ఏకత్వంగా ఇప్పుడు తీసుకొని వచ్చిందో ఈ సిద్ధాంత రీతిగా, అప్పుడు అది అఖండ ఎరుక అయింది. ఈ అఖండ ఎరుక రూపాన్ని అవలంబించిన తర్వాత దానికి ద్వాదశి షోడశి ఉపదేశం చేయవలసి వచ్చింది. ఇక సకల వేదములు, సకల ఉపనిషత్తులు, సకల సిద్ధాంతముల యొక్క సారము ఈ పరమాత్మని ఎట్లా తెలిసిందో అట్లా ఈ పరమాత్మకు అతీతమైనటువంటిది ఈ పరమాత్మ పుట్టి జగములను సృష్టించక పూర్వము ఏదైతే ఉన్నదో అది పరిపూర్ణమైనటువంటి వస్తువు అని దాన్ని ప్రతిపాదించేకి ద్వాదశాక్షరిని కనిపెట్టినారు. ద్వాదశాక్షరిని అచల ఋషి దాని యొక్క ఆద్యంత ధర్మాలు కనిపెట్టాలంటే బాగా ఎంత కష్టపడ్డాడో మనకు అర్థమవుతుంది. మనము కనిపెట్టినటువంటి వాళ్ళ స్రష్టలు, దాన్ని అనుసరించి దర్శించేటువంటి వాళ్ళమంతా మనము ద్రష్టలము. మనం చూసేవారము, వాళ్ళు చేసినటువంటి వారు. మంత్రమును కనిపెట్టినటువంటి మూల పురుషులు మనకు ఋషులు, దాన్ని అనుసరించే వాళ్ళం వంశ సాంప్రదాయకులు మనం. కాబట్టి అచల ఋషి సాంప్రదాయంలో పుట్టినటువంటి మనకు ద్వాదశి యొక్క లక్షణం ఏమి అని బాగా అర్థం చేసుకుంటే
ఇప్పుడు నిత్యము, సత్యము, సర్వవ్యాపకము, శాశ్వతము, అచలము, పరిపూర్ణము అనే పదమునకు ఈ పరిపూర్ణ పరబయలు తప్ప ఎరుక ఆ పదాలకు అన్వయం కుదరదు. ఎరుకకు ఆ పదాలు ఎందుకు పెట్టుకుందంటే ఏమో పరమాత్మ పరిపూర్ణమైన పదం పెట్టుకుంటే నేను పరిపూర్ణంలాగా ఉంటాను అనుకుంది, అంతే గాని ఆ పదాలు దానికి ఉపయోగపడవు. ఈ పదముల యొక్క లక్షణానికి తాత్పర్యమైనటువంటిదే పరిపూర్ణ పరబయలు. ఆ బయలును ప్రతిపాదించేదానికి ద్వాదశాక్షరి మంత్రాన్ని తయారు చేసినారు. ఈ మంత్రములో మనకి షడంగాది రూపములలో ఆ మంత్రమును మనకు నిత్యము మర్చిపోకుండా జపించేదానికి, మరుపనేటువంటి భూతము తగులుకోకుండా ఉండేదానికి ఈ మంత్రమును నిరంతరము భక్తులు చింత చేయాలని శాసించి దాన్ని చేశారు. అందువల్ల ఈ ఉత్త బట్టబయలు ఏమి లేదు, ఉత్త బట్టబయలే ఏమి లేదు. అంటే ఉత్తది అన్నప్పుడు ఏమి, బట్టబయలు అన్నప్పుడు ఏమి, ఇక ఏమీ లేదన్నప్పుడు ఏమి అనేదానికి దీని యొక్క విమర్శ మనకు పెద్దలు అనేక పద్ధతుల్లో చెప్పినారు. ఈ ఉత్త బట్టబయలును నీవిప్పుడు ఉండజూచి నిజముగా ఎరుకను నీవని నేనని జగమని భావింపు, పిదప దీన్ని బాయు మనిషమును. ఈ పద్ధతిని నిజముగా బాయ కనిసం. ఇక ఈ ధర్మమును ఎప్పుడు కూడా నువ్వు విడవద్దు. శ్రీవుని కేశ రాజీవ సంభవ భవ దేవేంద్రాదులను ఇంకా సేవించు కలపేలా. ఇక దేవతలు ఉన్నారనేటువంటి భ్రాంతి నీకెందుకు? అసలు నీవైన పరమాత్మకు నిజమైన దేవుడి పరిపూర్ణమే తప్ప ఇంక నీ చేత ఆరాధింపబడే దేవుడి సృష్టిలో ఎక్కడా లేవు. ఆ దేవతలంతా నీ కింద వాళ్ళే గాని నీకు మీద వాళ్ళుగా. ఎందుకు కాదంటే ఇప్పుడు నువ్వు అన్నావు కదా, దేవతల దేవదేవుడవు నీవి, దేవబంధుడవు నీవి, విశ్వము నీవి, విశ్వబంధుడు నీవి అన్నప్పుడు ఇంక నీతో పూజించదగిన దేవుడు ఎవరున్నాడు ఇక్కడ? ఈ అందరూ కూడా నీకంటే చిన్న దేవతలే కాబట్టి ఆ రూపముగా పోయినా నీకు దేవతార్చన అవసరం లేదు. లేదు పరిపూర్ణ పరబ్రహ్మమును చూసినా నీకు దేవతార్చన అక్కర్లేదు. అందువల్ల దేశికులు పెద్దలు ఏం చెప్తున్నారంటే దీన్ని బాగా ఉండచూడాలి. ఉండచూడడం అంటే అర్థమేమి? నువ్వు లేకుండా చూస్తే లేకుండా పోతుందని కాదు. కానీ మరి ఉండచూడడం అంటే నేను రాకతల్లికి నేను ఉన్నప్పుడు నేను పోయినా కానీ అదే ఉంటాదనే భావంతో ఎప్పుడు చూస్తావో అప్పుడు నీ యొక్క లేమి నీకు అర్థమవుతుంది. అంతవరకు నీ కలిమే నీకు కనబడుతుంది కానీ నీ లేమి నీకు కనబడదు. అందువల్ల ఇప్పుడు ఈ యొక్క పద్ధతిని చూసేదానికి ద్వాదశాక్షరి మంత్రమును చెప్పినారు. కానీ ఈ ప్రపంచానికి మూలాధారమై సృష్టి స్థితి లయములకు కారణమైనటువంటి వస్తువును లేకుండా చెప్పేదానికి 16 అక్షరాల మంత్రం చెప్పినారు. ఏదన్నా మూలం గుర్తెరిగే శరీరానికి మూలం లేదని ఎందుకన్నారు అన్నప్పుడు, మనం గుర్తెరిగే శరీరం అంటే ఈ కనపడే శరీరానికి మూలం లేదని చెప్పే గురువులు ఇప్పుడు చాలా మంది ఉంటారు. ఎందుకంటే ఇదే కదా కనపడతాండేది, దీనికి మూలం లేదని. గురువులు చెప్పే ధర్మం చెప్తారు కానీ శిష్యునికి అనుభవం తక్కువైనప్పుడు చేయవలసిన చోట అర్థం చేసుకోకుండా వేరే చోట అర్థమవుతుంది. ఇది అట్లా ద్వంద్వ రూపంలో ఉంది. కాబట్టి ఎట్లంటే పూర్వం ప్రహ్లాదుని మనవడు విరోచనుడు. దేవేంద్రునికి విరోచనునికి యుద్ధాలు లేకుండా మనం బాగా జీవించాలని ఒప్పందం చేసుకుంటారు. నేను స్వర్గాన్ని నెలకొంటా, నువ్వు భూమండలాన్ని నెలకొన్నా. ఇప్పుడు రాజులకు యుద్ధం లేకపోతే ఏం పని ఉండదు వాళ్ళకి. ఒక యుద్ధం అనేది ఒకటి మనసులోకి వస్తే దానికి సైన్యాన్ని సమకూర్చేది, ఆయుధాలు సమకూర్చుకునేది, దానికి కావాల్సినటువంటి యొక్క వాహనాలు సమకూర్చుకునేది, ఎప్పుడు నిరంతరం పని ఉంటుంది. ఇప్పుడు కూడా అనుభవములు చేసుకుంటేట్టున్నారు అట్లా. ఆ యుద్ధం అనేది లేకపోతే ఇద్దరికి పని లేకుండా అయిపోయింది, తింటే అరగకుండా అయిపోయింది. ఒక ఆలోచన చేసినారు ఇద్దరు ఒక రోజు కలిసి, అదే మనకి ఎట్లా యుద్ధం లేదు, ప్రశాంతంగా బతుకుతున్నారు ప్రజలు మనము, కాబట్టి మనము సృష్టించిన బ్రహ్మదేవుని దగ్గరికి పోయి ఏదైనా ఒక మంత్రం చెప్పించుకొని మనం యోగం చేయాలా అని చెప్పి అనుకుంటారు. మంచి పని చెప్పినావన్నా బాగా మంచి ఆలోచన అని చెప్పని ఇద్దరు ఆటికి పోతారు బ్రహ్మదేవుని దగ్గర. బ్రహ్మదేవుని దగ్గరికి పోయి పోతానే బ్రహ్మదేవుడు ఆలోచనలో పడ్డాడేమో ఇద్దరు ఇల్లు వస్తున్నారు అని చెప్పానని. నేను శత్రుస్థానం కదా దేవదానవులకి, అపోజిషన్ పార్టీ అది ఏకమై వచ్చి వాళ్ళకి అనుమానం పుట్టింది. ఏమైనా ఇట్లా వచ్చినారన్నారు. ఏమి లేదు స్వామి, మా ఇద్దరికి ఎట్లా యుద్ధం లేదు కదా, ఏదంగా ఇట్లా మంచి తీరిక సమయంలోనన్న పరమార్థాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశం చేత మీ దగ్గరికి వచ్చినామన్నారు.
బ్రహ్మదేవుడు సచ్చిరా బతికి జీవుడు అనుకున్నాడు. ఎందుకంటే ఇంకేం పంచాయతీ లేదు. సరేనైనా నీకు నేను ఒక కీలకం చెప్తా, ఒక వాక్యం చెప్తా, దాన్ని 1 సంవత్సరం పాటు మీరు అనుభవం చేసుకొని మళ్ళీ వస్తే మీకు ముందర బోధ చెప్తానని చెప్పాను. సరే చెప్పమన్నాడు. నాయన చూసేది బ్రహ్మము, దీన్ని అర్థం చేసుకొని రాపోండి అన్నాడు. సరే అనుకున్నారు. చూసేది బ్రహ్మం అన్నాడు కదా బ్రహ్మదేవుడు. సరే తీరిగ్గా చూసుకున్నాం ఇంటికాటికి పోయని చెప్పని అనుకున్నాడు. ఇది విరోచనుడు మా రాజమందిరానికి వచ్చి నిలువుటద్దం ముందర నిలబడ్డాడు. ఓహో, ఆ బొమ్మను చూసేది నేనే కదా, ఈ బొమ్మే కదా, నేనే బ్రహ్మం అన్నాడు. అంటే చూసేది బ్రహ్మం అనే దానికి అద్దం ముందర నిలబడి ఆ బొమ్మను చూసేది ఈ బొమ్మే కాబట్టి ఓహో ఇదే బ్రహ్మము, ఇంకా బాగా తాగాల, బాగా తినాలా, బాగా అనుభవించాలా, బాగా చచ్చిపోవాలి, ఇదే బ్రహ్మం అని చెప్పి తీర్మానం చేసుకున్నాడు. ఈయనకి చింతా శ్రీకాకులేదు గురువాక్యం రాజముద్ర పడినటువంటిది. దేవేంద్రుడు పోయినాడు, చూసినాడు. 6 నెలలు 9 నెలలు పాపం చాలా అవస్థ పడుతున్నాడు. చూసేది బ్రహ్మం అన్నాడు కదా, చూసేటువంటిది ఏమి, అంతా నాకు సృష్టి అంతా కనబడతా ఉంది, ఎట్లా అని చెప్పి ఇట్లా ఆలోచన చేశాను. ఆ మదన పడడం వల్ల, ఆ విపరీతమైనటువంటి ఆలోచన చేయడం వల్ల ఓహో ఈ శరీరమును, ఈ మనస్సును, ఈ ప్రపంచమును చూస్తా ఉండేటువంటిది నేనని ఆత్మే కదా, కాబట్టి ఓహో ఈ కనపడే ప్రపంచానికంతా ఇదే పెద్దది, ఇదే గొప్పది అని చెప్పి ఆయనకు నిర్ణయం జరిగింది. ఇప్పుడు ద్రష్టే బ్రహ్మము, చూసేవాడే బ్రహ్మమని. అమ్మాయి 8 దినాలకు ఫలించింది, నిరంతరము కష్టపడుతుందని చెప్పని ఇంకా సంవత్సరానికి రమ్మన్నాడు కదా బ్రహ్మదేవుడు. మళ్ళా విరోచనం దగ్గర పోయినాడు. ఏం విరోచన, నువ్వు గురువు గారు చెప్పిన వాక్యం అనుభవానికి వచ్చిందా, మరి చూసేది బ్రహ్మం అనేటువంటి విషయం తెలిసిందా అంటే, వచ్చిన కొద్ది చూసినప్పుడు నాకు అవధి తెలిసింది అని చెప్పానన్నారు. ఏం తెలిసిందంటే, ఇట్లా నా యొక్క స్వరూపాన్ని నిలువుటత్వంలో చూసుకున్నాను, ఆ బొమ్మను చూస్తాండి నేనే కదా, కాబట్టి ఈ దేహమే అన్నిటికీ కారణమని అనుకున్నాను, నాకు ఇంకా సందేహమే లేదయ్యా, ఫస్ట్ క్లాస్ గా ఉన్నాను, ఆరోగ్యంగా, అందరం బాగున్నామని చెప్పాను. మరి పదామ సత్యలోకానికి ఇంకేం పని ఉండదు, ఇంకేం గురువుతో పని ఉంది, అలభంగా అనుమానం ఉంటే కదా పోవాలా, అనుమానం దిగింది అన్నాడు. సరే ఈయనొకడు పోయినాడు. ఏం ఇంద్ర నువ్వు ఒకడే వచ్చినావే, రాలేదా విరోచనుడు అని అడిగినాడు బ్రహ్మదేవుడు. అంటే రాలేదు స్వామి అన్నాడు. ఏమి కారణం అన్నాడు. మీరు చెప్పిన వాక్యం వాడికి అర్థమైపోయిందంట. ఎట్లా అర్థమైందంట అంటే, నిలువుటత్వం దగ్గర నిలబడి చూసినాడంట, ఈ యొక్క బొమ్మ దాని ఎందుకు కనబడతాను కాబట్టి, ఈ కనపడేది సకల సుఖాలకు ఇదే కదా దేవుడు, కాబట్టి ఈ శరీరమే దేవుడు అనే పద్ధతిగా ఉన్నాడంట. చూడయ్య వాని గుణానికి అట్లా అర్థమైంది, నీకేం అర్థమైంది చెప్పను. అంటే చూసేది అంటే ఆత్మస్వరూపము. నేను జాగ్రత్తను, స్వప్నాన్ని, సుశుక్తిని చూస్తా ఉన్నాను, పంచకోశాలను చూస్తా ఉన్నాను, పంచభూతాలను చూస్తా ఉన్నాను, ఈ ప్రపంచమునంతా చూస్తా ఉన్నాను కాబట్టి, ఈ ప్రపంచం అంతా కనపడతా ఉంది, నేను చూస్తా ఉన్నాను కాబట్టి నేనే బ్రహ్మం అనే పదం నాకు అర్థమైంది స్వామి అంటాడు. మరి ఇద్దరికి గురువు గారు ఏమైనా భేదం చెప్పినాడా? చూసేది బ్రహ్మం అన్నాడు. చూసేది బ్రహ్మం అంటే వాని అనాధికార దృష్టికి కనపడేది బ్రహ్మమైంది వానికి, ఈయన అధికార దృష్టికి చూసేది బ్రహ్మమైంది. అందువల్ల ఇది సరైనటువంటి అర్థంలో స్మరించకపోతే ఇది అదే అవుతుంది, అది ఇదే అవుతుంది అనేటువంటి పద్ధతి కింద అజ్ఞానమే జ్ఞానము, జ్ఞానమే అజ్ఞానమయ్యే పద్ధతి వచ్చిందనమాట. అందువల్ల మనకు మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమి లేదంటే ఈ శరీరం ఏమి లేదని ఇట్లా చేయి పెట్టి చూపించే వాళ్ళు ఉన్నారు. మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమి లేదు అంటే, గుర్తు ఎరిగే శరీరం ఏమీ లేదంటున్నాడు కానీ గుర్తుకు కనబడే శరీరం ఏమీ లేదంటున్నారా పెద్దలు అనే అనుభవం, దాన్ని ఆలోచన చేయకోకుండా గుర్తెరిగేదంటే ఈ శరీరమే కదా అనేటుగా కాటికి వచ్చినాడు. మరి ఈ శరీరమునకు మూలం లేదని చెప్పేదానికి పెద్దలు ఎర్రి వాళ్ళ, లేకపోతే జ్ఞానహీనుల, తిక్కవాళ్ళ వాళ్ళు? ఈ శరీరమునకు ఇప్పుడు మనకు ప్రత్యక్షంగా తల్లిదండ్రులు మూలం ఉన్నారు కదా, తల్లిదండ్రులకు ఓషధుల మూలం ఉన్నవి కదా, ఓషధులకు పంచభూతాలు మూలం ఉన్నవి కదా, ఇట్లా ఒకదాని చేత ఒకటి ఆవిర్భవింపబడేటువంటి దాంట్లో మూలం లేదంటే ఎట్ట ఒప్పుతారు? ఈ శరీరమునకైనా మొదటి శరీరాలకు లేదంటే మొదటి శరీరం చూసినోడేవుడు? పుట్టినప్పటి నుండి ఇట్టే కనబడతాండి అందరికీ. నేను పుట్టగానే ఈ ప్రపంచం అంతా పుట్టినట్లు, అమ్మ నాయన ఉన్నట్లు, వాళ్ళ బంధువులు ఉన్నట్లే ఉంది కానీ పుట్టినోడికి ఒక్కనికన్నా శూన్యంగా కనబడి ఇప్పుడు నేను పుట్టినాకనే పుట్టిందనేవాడు ఎవడన్నా ఉండాడా?
మాయకు ఆ చమత్కారం ఉంది. అందుకే ద్వారకను సముద్రంలోకి మార్చేటప్పుడు ఈ జరాసాంధ్రుని యమనరాజుల బాధకు తట్టుకోలేక కృష్ణుడు నడి సముద్రంలోకి మార్చేటప్పుడు అర్ధరాత్రి కాడ యోగమాయను పిలిచి, చూడి వాళ్ళకి ఈ ద్వారకా నగరం కొత్తగా నిర్మించినట్లు ఉండకూడదు, ఈ తాత తండ్రులంతా కూడా దీంట్లోనే ఉన్నట్లు, వాళ్ళు ఇంతకు ముందంతా దీంట్లోనే జీవించినట్టుగా వీళ్ళకు యోగమాయ చేయాలంట. అట్లా చేస్తామంట. మరి ఆ పాత ద్వారక నుండి కొత్త ద్వారకలోకి మారిస్తే తెల్లవారేసరికి అందరూ ముందాకట్టి పనులు చేసుకున్నారే గాని సరే ఇది ఎక్కడి నుండి వచ్చింది, ఎప్పుడు పుట్టిందనే జిజ్ఞాస ఎవరికి రాదు. అట్లా ఈ ద్వారకలో ఇంతకు ముందే అంతా ఉన్నట్లు నేను పుట్టే లోపలనే తల్లిదండ్రులు అంతా ఉంటే దీనికి మూలం లేదని నేను ఎట్లా చెప్పేది, మరి ఎట్లా చెప్పాలి అన్నప్పుడు ఇట్లా ఎక్కిపోవాలి. గుర్తెరిగే శరీరం అంటే జ్ఞానం. ఈ జ్ఞానం అనేటువంటి శరీరానికి, జ్ఞాన శరీరానికి మూలము లేదు. ఎందుకు అంటే అన్నిటికీ అదే మూలం, సృష్టికంతా అదే మూలము. గాని బట్టబయలును సూచిన తర్వాత, బట్టబయలు సూచన చేసిన తర్వాత ఆ బట్టబయలుకు ఒకరిని పుట్టించే గుణము లేదు కనుక, అట్లా పుట్టించే గుణము లేనటువంటి పరిపూర్ణమైన దేవునిలో కల్పితమైన పదార్థం పుట్టిందని చెప్పకూడదు గనక పుట్టుక లేని వస్తువుకు మూలము లేదని చెప్పాలి. అందుకు తల్లిదండ్రులు లేని వస్తువు ఇది మూలము లేనటువంటిదని ఈ శరీరానికి ఆద్యంతములు విచారించి షోడశాక్షరి మంత్రాన్ని పెట్టినారు. ఈ షోడశాక్షరి మంత్రాన్ని తయారు చేసేదానికి కూడా నిరంజన ఋషి చాలా కృషి చేసి కష్టపడి ఎట్లయితే ఇది లేనటువంటి స్థితి దీనికి తెలియబడతాదని మూలమును విచారించి మూలమును రహితపరుచుకున్నటువంటి స్థితిని దీనికి కలిగించినారు. కాబట్టి పరిపూర్ణ బోధలో ఈ 2 మంత్రములు ఎప్పుడైతే విదితముగా జపిస్తామో ఇక ఇంతకంటే అధికమైనటువంటి గురువాక్యము గాని పొందదగినది గాని ఉండదని చెప్తూ ఇక ఈ కేవలాత్మ లక్షణాలంతా చెప్పుకుంటా ముందరికి మిగతా పద్యాలని సాగిస్తాం. ఈ ఉత్త బట్ట బయలేమి లేదనుతును ద్వాదశాక్షరి చారదరుచవలను మూలమింతయు లేక మేలుగా నెరిగడి ఈ శరీరద్వయమేమి లేదు అని గురువాక్యంబు విని సతతంబు యాది నుంచంగవలనిది కొంచెమనక నది నిక్షయము చేసి ఇది విడిపించితే పరిపూర్ణమయ్యుండు బాధలేక రాకపోకలు రెండును లేకయుండు నతి సూత్రంబు తెలిసిన నచలమగును రమ్యగుణ రామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షిత పరిపూర్ణ స్వరూపం చెప్పిన తర్వాత మనకు ద్వాదశి షోడశి ఉపదేశాన్ని చెప్పి దాన్ని సంతతము మర్చిపోకోకుండా జపం చేస్తే అటువంటి వాడు ఎట్లా ఉంటాడు అనే దానికి ఎప్పటి పరిపూర్ణ లేదని అన్యులు కాదనే పద్ధతి కింద ఈ పరిపూర్ణ తత్వం మనకు బాగా బోధపడతాయి. ఇక్కడ నుండి ఇది మనకు ఉపదేశ క్రమం కాబట్టి ఇది గురువు యొక్క సూచన ద్వారా తెలుసుకోదగినటువంటిది కనుక ఈ ద్వాదశి షోడశిని పరిష్కార పద్ధతిలో ఎప్పుడు తెలుసుకుంటాము అప్పుడు మూలమేమీ లేక చాలా ఎరిగే శరీరం, జ్ఞాన శరీరము ఏమి లేదనేటువంటిదే గాని స్థూల శరీరం ఏమి లేదనేటువంటి పద్ధతి కాదు. అందుకు ఏది ఉంటే మనకి ఈ ప్రపంచం అంతా కనబడుతుందో అది మూలము. దానికి పెద్దలు అదే కదా, అయినా నేను బ్రహ్మ విద్యను అభ్యసించినాను, గురువుల దగ్గర బాగా విచారించినానని అంటున్నావు కదా, ఏది తెలిస్తే సమస్తము తెలిసినట్టుంటుందో, ఏది పొందితే ఇంకా పొందదగినటువంటిది మిగిలి ఉండదో అటువంటి దాన్ని నువ్వు తెలుసుకున్నావా అని ప్రశ్నించావు. అంటే ఏది తెలుసుకుంటే సర్వము తెలుసుకుంటానని కానీ ఏది తెలుసుకోవాలా అనేటువంటి జిజ్ఞాసలో పడిపోతాం. బాగా విచారించి చూస్తే ఈ జగత్తుకంత మూల కారణమైనటువంటిది పరమాత్మని, ఆ పరమాత్మ స్వరూపం నేననే జ్ఞానం ఎప్పుడైతే గురువుల ద్వారా తెలుసుకుంటావో అప్పుడు నీకు ఈ సృష్టిలో తెలియదగిన వస్తువు ఇంకా ఏది లేదు. ఎందుకు అంటే మూల వస్తువు స్వరూపాన్ని పొందిన. మరి ఇక ఏది పొందితే అంటే ఏది పరిపూర్ణ దర్శనం చేస్తే ఇంకా దర్శింపదగినటువంటి వస్తువు ఉండదు అని ప్రశ్నించినప్పుడు ఏది ఉండదు అన్నప్పుడు వీళ్ళేం చెప్పాలి? ఒక పరిపూర్ణ పరబ్రహ్మమును చూసినప్పుడు దాన్ని దర్శించినప్పుడు ఇక మాయామయమైనటువంటి జగత్ అంతా కూడా దీని మీదనే ఆరోపింపబడుతుంది కాబట్టి ఇది ఏమీ లేదనేటువంటి యొక్క స్థితి దానికి కలుగుతుంది. కాబట్టి ఇక్కడ ద్వాదశి షోడశిని
ఉపదేశ క్రమాన్ని చెప్పి మంత్రమును మంత్రార్థమును చెప్పే పద్ధతి ఉంది కాబట్టి ఆ మంత్రార్థ స్వరూపమైనటువంటి ఆ కేవలాత్మ లక్షణాన్ని, ఆ పరిపూర్ణ లక్షణాన్ని మనకు ముందర పద్యాల్లో వర్ణన అవుతుంది. ఇప్పుడు మీరు చేయవలసినటువంటి విషయం ఎత్త నేటిది మహావాక్యముల చేత ఆత్మను దర్శించిన తర్వాత సర్వం కల్విదమైన బ్రహ్మము చేత ఈ సృష్టి యావత్తు నీ స్వరూపమే అయ్యి ఏ దానికి అంటుకోకుండా ఉండే లక్షణములో మహావాక్యములలో పెద్దలు కష్టపడి నిర్ణయించినటువంటి ధర్మాలను మనం అనుభవానికి తీసుకొని వచ్చి స్వరూప స్థితిలో ఉంటే అప్పుడు ఈ పరిపూర్ణ బోధ చాలా సులువుగా అతుకుతుంది. లేకపోతే ఇది ఎంత దగ్గర ఉన్నా, ఎంత సమీపమైనా, ఎంత సులభమైనా కూడా అంత దూరముగానో అంత కఠినముగానో కనపడేటువంటి లక్షణం దీనికి ఉంది. అగ్నిహోత్రంబులో మారుతమందు వ్యోమంబులోను సురులలో నరులలో గిరులలో చెరులలో తరులలో హరులలో కరులలోను యులలో గూళ్ళలో రాళ్లలో రోళ్లలో లేళ్లలో కోళ్లలో తేళ్లలోను గొడ్లలో గుడ్లలో బుడ్లలో వడ్లలో చీమలో దోమలో పాములోను అచలమయ్యుండు కాలత్రయంబులందు బాధితము లేక కేవల బ్రహ్మముండు. రమ్యగుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితావా. దీక్షితుల వారు అన్నారు కదా, సర్వకాలాలలో సర్వ దేశాలలో సమస్తమైన వస్తువుల యందు చలనము లేక ముళ్ళుగుచ్చేకి సందు లేకోకుండా ఉండాలనే దానికి ఆ పదాల్లో ఇప్పుడు ఈ పేర్లన్నీ చెప్తా వచ్చినాడు కదా. అంటే వస్తువులలో, సకల వస్తువులలో ఉన్నది అనేది ఈ పద్యానికి తాత్పర్యం. వస్తు జ్ఞానాన్ని నిరూపిస్తారు. సకల వస్తువులలో ఎట్లా ఉన్నదంటే ఇదిగో ఈ రకంగా ఉన్నది. ఇంకా రాళ్లలో రోళ్లలో ఉన్నదనేది మిగతా చోట లేదన్నట్టు కాదు. సకల వస్తువులని ఒక్క మాట చివరిలో చెప్పినప్పుడు సరిపోతాయి. ఇప్పుడు గాడిదలు, పందులు, గేదెలు, ఆవులు చెప్పలే, దీంట్లో లేదేమనే సందేహం మనకు అక్కర్లే. అది కవితాభావంలో వాళ్ళ భావానికి ఎంత ఎక్కినా సృష్టిలో మిగిలే ఉంటది కాబట్టి వాళ్ళు చెప్పినటువంటి పదానికి అర్థమేమి, సకల వస్తువులలో, సమస్తమైన వస్తువులలో అతి చలనము లేకోకుండా ఉన్నది ఇది కేవలాత్మ. ఇంకా అట్ల కాలాలవన్నీ చెప్పండి. అవతల పద్యం చెప్పండి. ఇంకో రెండు. సృష్టికి పూర్వంబు సృష్టికి పరమందు సృష్టియున్నప్పుడు సృజన లేక సకల దేశంబుల సకల కాలంబుల సకల వస్తువుల చంచలము లేక ప్రాదక్షిణంబుల పశ్చిమోత్తరముల నాలుగు మూలల మీద నడుమ క్రింద అచలమై సత్యమై యాద్యంత శూన్యమై పరిపూర్ణమై బట్ట బయలుగాను ఏకమయ్యుండు ఏ బాధ లేకయుండు నట్టి వస్తువ కేవలాత్మనగబడును. రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాహ్వా. సృష్టికి పూర్వము అంటే సర్వకాలాలలో. ఇప్పుడు మనకు ముందుకు సర్వ వస్తువుల్లో చెప్పాడు కదా, ఇప్పుడు సర్వకాలాలలో. సృష్టికి పూర్వమందు అన్నప్పుడు కాలమే సృష్టి కాలే. అప్పుడు అవునండి, సృష్టి ఆరంభమైనాక కాలం ప్రారంభమైంది. సృష్టి ఆరంభానికంటే ముందరే ఉన్నది. సృష్టి ఉన్నప్పుడు, సృష్టి లేనప్పుడు, అంటే ఇట్లా సృష్టి స్థితి లయములు అనేటువంటి క్రియలు లేకోకుండా సకల దేశాల యందున సమస్తమైనటువంటి వస్తువుల యందున ఇది బాధితము, అంటే నశించుకోకుండా ఎప్పుడు సత్యమైనటువంటి పదార్థముగా మిగిలి ఉన్నది. ఆయన 3 పదాలు దీక్షితుల వారు చెప్పారు. దానికి అనేక పద్యాలు రాశారు. దాని మీదనే అది వస్తుంది. ఇప్పుడు సకల కాలాలయం. కాలములంటే మీకు ఉదయం చెప్పినాను కదా, అవును, రెప్పపాటుతో కాలాన్ని కొలవాలి. మొట్టమొదటి పాయింట్ రెప్ప. ఈ కనురెప్పపాటుతో కాలం మొదలైతే అది నిమిషాలయ్యి, గంటలయ్యి, దినములయ్యి, వారములయ్యి, పక్షములయ్యి, మాసములయ్యి, ఋతువులయ్యి, అయినములయ్యి, సంవత్సరం అవుతుంది.
సంవత్సరమయ్యి సంవత్సర ప్రళయము, యుగ ప్రళయము, మహాప్రళయము, ఈ రకంగా ప్రళయాలన్నీ చేసుకుంటా పోతాయి. కానీ ఇట్లా కాలములు సృజన కాకపూర్వము, ఈ కాలములన్నీ ఉన్నప్పుడు, ఈ కాలములన్నీ పోయినప్పుడు కూడా అది ఏ బాధ్యతము లేకోకుండా ఉండేటువంటి వస్తువును నిరూపించి, ఇప్పుడు దేవతల యందు కూడా ఉన్నదన్నారు కదా. మరి దేవతలు మానవాకారములో పుట్టి దేవత్వం వదిలిన వాళ్ళు దేవతలా, లేకపోతే దేవతలు అనేవారు ఒకరు ఉన్నారా అన్నప్పుడు శాస్త్రం 2 పద్ధతులుగా చెప్తుంది. మానవ జన్మం ఎత్తినాక వాడు మానవుడిగా ఉండొచ్చు, రాక్షసుడిగా ఉండవచ్చు, దేవుడుగా ఉండవచ్చు, పశువులుగా ఉండవచ్చు. ఈ 4 జాతులు మానవుల్లోనే వస్తాయి. ఇప్పుడు దీనికి మనకేమన్నారు? అనహంకారులు అనిమిషులు గనుకనే విశ్వంబనేటి కలగానడు అన్నాడు కృష్ణ ప్రభు. ఎవరు దేవతలంటే అనహంకారుడు. అహమును విడిచిన వాళ్ళంతా కూడా దేవతలు వీళ్ళు. కనుకనే వీళ్ళకి విశ్వం అనేటి కళ రాదన్నారు. దేవతలకు ఏం లేదమ్మా, కళ లేదు, రెప్పపాటు లేదు కాబట్టి కళ లేదు. ఆ దేవతలు ఎవరై ఉన్నారు? ఎక్కడో దేవతలై ఉంటే మనకేం తెలుసు? వాళ్ళు చూసినామా? వాళ్ళ అనుభవం. ఆ దేవతలు నిజ గురు పుత్రులుగా ఉన్నటువంటి వాళ్ళమే కావాలి. అందువల్ల ఇప్పుడు దేవతలు అనే పదానికి నిర్వచనం ఏం చేసినారు కృష్ణ ప్రభువు? అనహంకారులు. అనహంకారులే దేవతలు, కనుకనే వాళ్ళకి విశ్వం అనే కళ రాదు అనేటువంటిది నిర్ధారణ చేసిన. మరి ఈ మానవులే మానవుడుగా ఉన్నప్పుడు కళలు వస్తాయి, రాక్షసుడుగా ఉన్నప్పుడు రాక్షస కృత్యాలు చేస్తున్నాడు ఈ వేయన. మరి దివ్యమైనటువంటి శక్తులు మనకున్నాయి, సూర్య చంద్రాగ్నులు, పంచభూతాలు. వీటన్నిటి లోపల కూడా ఆ పరిపూర్ణమే ఉన్నది. నీరులో ఉన్నది, అగ్నిలో ఉన్నది. మరి దీంట్కి కాలదు అన్నారు. ఈ అగ్ని కాల్చలేక భంగపడి తానే నిలిచిపోయింది, ఈ నీరు నానపలేక తానే భంగపడి నిలిచిపోయిందంటే దీంట్లో సత్తా ఎంత, దాని సత్తా ఎంత? న్యాయంగా చూస్తే ఈ భూమికి, జలానికి, అగ్ని, వాయు, ఆకాశాలకు ఉండేటువంటి సత్తా. అందుకు ప్రభు పెద్దలు ఏమన్నారు? నయనం చిందంతి శస్త్రాన్ని, నయనం దహతి పావక, నచైనం క్లేదయంత్యాపో, నశోషయతి మారుత, అచ్చేద్యోయ మదాహ్యోయ మక్లేద్యో శోషయేవచ, నిత్య సర్వగతస్థానో అచలోయం సనాతన. ఇది ఆయుధములు ఛేదించలేవు, అగ్ని కాల్చలేదు, నీరు నానపలేదు, వాయువు శుష్కింప చేయలేదు అని చెప్పి ఈ రకంగా పంచభూతములు దాన్ని ఏమి చేయలేవంటే ఏం చేస్తాయి? పంచభూతములు ఉండే అదే నిలయం, దాన్ని పోగొట్టుకుంటే ఎక్కడ పోతాయి? కాబట్టి ఏ భూతములలో కూడా దీనికి ఆద్యంతములు లేవు. స్వతసిద్ధ పదార్థానికి 2వ పేరు చెప్పరాదు. చెప్పకపోయినా కూడా బోధ నిమిత్తమై మనము విచారణ నిమిత్తమై చెప్పుకోవాల్సి వస్తా ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ పరమాత్మ స్వరూపమైన పరిపూర్ణానికి ఇవన్నీ దేశ భేదము లేదు, వస్తు భేదము లేదు, దేశ భేదము, కాల భేదము లేదు. మరి తర్వాత చెప్పండి. సగుణ నిర్గుణంబులు సదసత్తులును నిరాకార సాకారముల్గానిదేదో, క్షేత్రజ్ఞ క్షేత్రముల్ జీవ జగంబులు కారణ కార్యముల్గానిదేదో, పాప పుణ్యంబులు బంధమోక్షంబులు జ్ఞాన కర్మంబులు గానిదేదో, చరమక్షరంబులు సత్యమ సత్యముల్ ఖండమఖండముల్ గానిదేదో, రాకపోకలు చెప్పంగ రానిదేదో, నదియు కేవల పరిపూర్ణ మనగనొప్పు, రమ్య గుణధామ భద్రాద్రినామ పరశురామ నరసింహదాస సంరక్షితాహ. అన్ని ద్వంద్వాలే చెప్తాడు ఈ పద్యంలో. సగుణము, నిర్గుణము, సాకార నిరాకారము, జీవేశ్వరులు, కారణ కార్యములు, బంధమోక్షములు, పాప పుణ్యములని ఈ ప్రకృతి ద్వంద్వములు ఏవి కూడా దీనికి లేవు. ఎందుకంటే పాపాయ పరోపకారాయ పుణ్యాయ, పాపాయ పరపీడనం. పుణ్యము పాపములు అనేవి 2 కర్మలు. ఈ 2 కర్మలు చేసే కర్తవు నీవు. నువ్వు పుణ్యకర్మైనా చేయవచ్చు, పాపకర్మైనా చేయవచ్చు. పుణ్యపు కర్మకు నీకు వస్తుంది, పాపకర్మకు నీకు వస్తుంది. ఎందుకంటే నువ్వు కారణ స్వరూపిణి కాబట్టి. పరోపకార బుద్ధి చేస్తే పుణ్యం వస్తుందనే భ్రాంతి చేత పరోపకారం చేయవచ్చు.
మరి ఇతరులకు అపకారం చేసినప్పుడు వాళ్ళు బాధపడి మనల్ని శపిస్తారు కాబట్టి, దూషిస్తారు కాబట్టి ఆ పాప ఫలాన్ని నేను అనుభవిస్తానని భీతి చేత పాపం చేయడం మానవచ్చు. లేదు, ఎవరంటే ఏమంటే అనుకోండి, నా స్వభావం మీదని పాపము చేయవచ్చు. అంటే కర్తవు నీవే ఉన్నావు. ఇప్పుడు పాప పుణ్యములు, బంధ మోక్షములు, సగుణ నిర్గుణములు, మరి సాకార నిరాకారములు, జీవుడు ఈశ్వరుడు, కారణ కార్యములన్నీ కూడా ఈ యొక్క ఎరుక యొక్క ధర్మాలే గాని పరిపూర్ణమునకు అవి ఎప్పుడు లేవు. కాబట్టి ప్రకృతి ద్వంద్వములు ఈ పరిపూర్ణమందు లేవు అనేటువంటి దానికి ఈ పద్యాన్ని చక్కగా ఉపయోగించారు ఆయన. కాబట్టి ఈ ద్వంద్వాలను మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే దీనికి ద్వంద్వ పద్ధతులు ఎక్కువ ఉంటాయి. ఎరుకకు ఎంత కాదన్నా కూడా ఈ పద్ధతుల చేతనే అది బాధలు అనుభవిస్తూ ఉంటాయి. కనుక ద్వంద్వాతీత స్థితిని పరిపూర్ణముగా భావించడం, ద్వంద్వాలకు సాక్షిగా నిన్ను పెట్టుకోవడము, ఈ ద్వంద్వములైన తాపముల నుండి తప్పించుకునేకి నీకు మంచి హక్కు ఉంటుంది. కాబట్టి దీన్ని బాగా ద్వంద్వాతీతమైన పద్ధతిలో పరిపూర్ణాన్ని నిరూపించారు. ఇంకా తర్వాత వసుదలో ననుగదు, వాతిలో మునుగదు, గాఢాగ్ని చేత దగ్ధమ్ముగాదు, గాలికి గూలదు, కరముల చిక్కదు, పాషాణములనైన పగిలిపోదు, వాన కుదడియదు, వడగల్ల నవ్వదు, యస్త్ర శస్త్రముల హతముగాదు, ఎండకు ఎండదు, యుండ నీడకు రాదు, ఘనపాశములనైన కట్టుబడదు, చలికి వణుకదు, భయముల పూలికి పడదు, అచలమయ్యుండు పరిపూర్ణమల చరిత, రమ్య గుణధామ భద్రాద్రిరామ పరశురామ నరసింహదాస సంరక్షిత. వసుధలో ననగదు, వార్తిలో మునగదు అంటే అనగడంటే దాని మీద కూర్చుంటుందని అర్థమా? అంటే అర్థం ఏమంటే ముందు చెప్పినటువంటి పద్యములో సకల వస్తువులలో అదే ఉన్నది అన్నప్పుడు ఇంకంతటా అదే ఉన్నది అన్నాడు కదా. ఇప్పుడు అనగదు, అగ్ని సముద్రంలో మునగదు అన్నాడు. మునిగేదానికి అదేమన్నా పరిచ్ఛిన్న పదార్థమా? ఏదో 6 అడుగులో 9 అడుగులో ఉన్నాడు, అది 50 అడుగుల్లో ఉంది కాబట్టి మునిగిపోతాడు అనేది. ఈ పంచభూతములన్నీ తనలో తిరిగినది ఏ కొంచెత్తు ఒక అణుమాత్రంలో ఉందే తప్ప ఆత్మస్వరూపాన్ని చెప్పేటప్పుడు పెద్దలు నాయనా ఈ పృథ్వీభూతం ఎన్నో స్థానం దానికి అన్నప్పుడు ఆత్మ నుండి ఎన్నో స్థానం చెప్పండి అమ్మ. ఆత్మ నుండి పృథ్వీ ఎన్నో భూతము? అంటే ఆకాశం నుండి 5వ భూతము, 6వ భూతం. మరి ఒక్కొక్కటి ఎన్ని రేట్లు గొప్ప? 1 కోటి యోజనాలు భూమి ఉండదు, 10 కోట్ల యోజనాలు జలము, 20 కోట్ల యోజనాలు అగ్ని, 30 కోట్ల యోజనాలు, 40 కోట్ల యోజనాలు. మరి ఆత్మ ఎన్ని కోట్లని చెప్పినారు? చెప్పలేకపోయినారు. ఆ ఆత్మస్వరూపమే దీంట్లో అనగదు. ఎందుకంటే ఈ సత్తా స్వరూపినది. అందువల్ల ఇక అంతకంటే ఎన్ని రేట్లనేది ఏమడుతుంది పరిపూర్ణానికి? ఆ పరిపూర్ణ దృష్టిలో చూసుకుంటే ఈ సృష్టి అంతా అణు మాత్రమే. అణువులోనే సర్వ జగము జనించి మించి జనుచునుండును, కనుమిదే ఉత్పత్తి స్థితిలే కాలగతి అనుచు అన్నట్లు ఆ పరిపూర్ణ పరబ్రహ్మను చూస్తే ఇవన్నీ కూడా అనురూపాల కంటే చిన్నది. కాబట్టి అది వసుధలో ననగదు, వార్తిలో మునగదు, గాఢాగ్నికి దగ్ధము కాదు, వాయువుకు కూలదు, వడగండ్ల నవ్వదు. ఈ రకంగా ఎందుకంటే దీంట్ ఎంటకు బాధలు పడే వస్తువు ఒకటి ఉంది కాబట్టి పరిపూర్ణం ఈ బాధలన్నీ లేకోకుండా ఉండాలని నిరూపించేదానికే గాని ఈ పదాలన్నీ కూడా పరిపూర్ణానికి ఏమాత్రం సాలవు. చాలా చిన్న పదాలు. అందువల్ల పరిపూర్ణం ఎట్లా ఉన్నదంటే వీటన్నిటికీ ఏ బాధ్యతము లేక ముందు చెప్తుంది కదా భగవద్గీతల శ్లోకము అత్యధ్యేయం అదాహ్యేయం అఖిలేద్యో శోషయేవచ నిత్య సర్వగత స్థానం అచలోయం సనాతన. ఎండకు ఎండదు అంటే ఎండలేకిపోదు అని, నీడకు రాదంటే నీడలేకి రాదు అని. ఇట్లంటే ఎట్ట దానికి? కాబట్టి ఎండలోనూ ఉండాలి, నీడలోనూ ఉండాలి. అది రావడం ఏంది, పోవడం ఏంది. కాబట్టి ఈ రకముగా ఎప్పుడైతే సర్వలక్షణ విలక్షణంగా సర్వసత్తాకంగా సర్వ దేశాలలో సర్వకాలాలలో సమస్తమైన వస్తువుల యందు
చెలించకుండా ముళ్ళుగుచ్చేకి సందు లేకుండా ఉండే వస్తువుకు రాకపోకలు గాని అణిగేది గాని మునిగేది గాని ఏది కూడా లేదన్నమాట. అయినా ఎందుకు అట్లా అనవలసి వచ్చానంటే దీనికి ఆత్మకు జీవునికి ఎరుకకు ఈ లక్షణాలన్నీ ఉన్నాయి కాబట్టి ఆ పరిపూర్ణమే నేననే భావం వస్తుంది గనక మరి నీలాగా ఇట్లా తిప్పలు అది పడదురా, అందువలన ఈ నీ తిప్పల కంటే విలక్షణంగా అది ఉంటాదనే ఉద్దేశం చేత అలంకార భాషలో దీనికి చెప్పవలసి వచ్చింది. కాబట్టి ఇది కేవలాత్మ లక్షణంలో 3వ పద్యం. ఇది చెప్పండి. బాధితంబైన ఈ ప్రకృతి ద్వయములేని కేవల పరిపూర్ణ భావమునకు స్థూల దేహము లేదు, సూక్ష్మ దేహము లేదు, కారణ దేహ సంఘటన లేదు, ఘనమహంకారణ ఘటము లేదే లేదు, లేదు జాగ్రత్త అవస్థ లేదు లేదు, లేదు స్వప్నావస్థ లేదు, నిద్రావస్థ లేదు, తుర్యావస్థ లేదు లేదు, సర్వమీశ్వర తను చతుష్టయము లేదు, విశ్వ తైజస ప్రాజ్ఞాది విభులు లేదు, విభులు లేరు, రమ్య గుణధామ భద్రాద్రిరామ పరశురామ నరసింహదాస సంరక్షితాౌప. కేవలాత్మ లక్షణంలో 3వ పద్యం. ఇది చెప్పండి. ఇప్పుడు మనకు దగ్గరికి వచ్చింది బోధ. ఎంతవరకు సకల దేశాలు సర్వకాలాలు వరది పంచభూతాలు చెప్పిరి, అగ్ని ఇట్లాంటివన్నీ చెప్పినారు. అక్కడంతా అనగదయ్యా ఇవేం చెప్తారండి. ఇంకా శరీరం లేకొచ్చినాడు. స్థూల దేహము, సూక్ష్మ దేహము, కారణ దేహము, మహాకారణ దేహం, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురీయములు. ఆ రకంగానే సగుణ నిర్గుణాలన్నీ కూడా దీనికి అందులేవు. ఆ తర్వాత బ్రహ్మాండములు ఈశ్వరతనువులైనటువంటి విరాట్ హిరణ్య గర్భ అవ్యాకృత పరమాత్మలు. అట్లా సృష్టి స్థితి లయ సర్వసాక్ష్య స్థానము ఈ ఈశ్వర తనువులు కూడా దీనికి ఏమీ లేవు. ఇప్పుడు పరిపూర్ణానికి ఏమేమి లేవు చెప్పబట్టే ఇప్పుడు ఏం చెప్తారు మీరు? ముందు పిండాండములు ఇవన్నీ చెప్పాలి. స్థూల, సూక్ష్మ, కారణ, మహాకారణములు. దీంట్కు విశ్వ తైజస ప్రాజ్ఞ ప్రత్యేగాత్మలు అనేటువంటి అభిమానులు. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తుర్యములు అనేటువంటివి అవస్థలు. ఇట్లా ఈ 3-4 12 రూపములైనటువంటి శరీర ధర్మాలను తీసేసి ఇప్పుడు మనకు బ్రహ్మాండంలోకి ప్రవేశించినాడు. బ్రహ్మాండములో సమిష్టి ఈశ్వరుని స్థూల శరీరం ఏది? విరాట్. ఈశ్వరుని యొక్క స్థూల శరీరం మనం అనుకోవాలంటే మొత్తం విరాట్. ఈ ప్రపంచం యొక్క జాగ్రత్త అవస్థ అంతా ఆయన స్థూల శరీరం. హిరణ్య గర్భుడు అంటే ఈశ్వరుని యొక్క సూక్ష్మ శరీరం. సమస్త జీవుల యొక్క సూక్ష్మ శరీర స్థానంలో ఆయన సత్తా ఉన్నది కాబట్టి సమిష్టిగా సూక్ష్మ శరీరాన్ని చెప్పాలన్నప్పుడు హిరణ్య గర్భుడు అనే పేరుతో చెప్పాలి. సమిష్టిగా ఈశ్వరుని కారణ శరీరం చెప్పాలన్నప్పుడు అవ్యక్తం అనేటువంటి కారణ శరీరాన్ని చెప్పాలి. ఇట్లా పిండ బ్రహ్మాండములలో అవ్యక్తం, మహత్వం, మహదాంకారం ఎట్లా వస్తుందో ఈశ్వరునికి కూడా స్థూల సూక్ష్మ కారణ శరీరములైనటువంటి విరాట్ హిరణ్య గర్భ అవ్యాకృతులను తీసుకొని జీవునికి మహాకారణ శరీరం చెప్పినట్టే ఈశ్వరుని మహాకారణ శరీరములో సర్వసాక్షి రూపమైన పరమాత్మ స్థానాన్ని తీసుకోవాలి. ఇట్లా ఎరుక పరిణామము చెందే బ్రహ్మాండము గాని పిండాండము గాని వీటి అవస్థలు గాని వీటి స్వభావాలు గాని ఏవి కూడా ఈ పరిపూర్ణానికి లేవు అనేటువంటి నిర్ణయం చెప్పేదానికి పరిపూర్ణం. ఎందుకంటే పరిపూర్ణం అంటే ఒకటే మాటతోనే ఏం చెప్పేకి లేదు. బ్రహ్మమును గురించి పరిపూర్ణమును గురించి బోధ ఎవరికి చెప్పేకి రాదు. శాస్త్రం కూడా అక్కడ ఏమీ పలకలేదు. అప్పుడు ఆ బ్రహ్మమును గురించి చెప్పకపోతే ఎట్లా అని చెప్పని వీళ్ళు వ్యాకరణ పద్ధతిని అనుసరించి దీనికి ఏ గుణాలు ఉన్నాయి, దానికి ఆ గుణాలు లేవని చెప్పుకుంటూ వచ్చినారు. దీనికి ఏ గుణాలు ఉన్నాయి? స్థూల సూక్ష్మ కారణ మహాకారణ శరీరాలు ఉన్నాయి కాబట్టి ఆ పరిపూర్ణానికి స్థూల సూక్ష్మ కారణ మహాకారణ శరీరాలు లేవన్నారు. దానికి ఎప్పుడూ లేవు. ఈ ఉండేటానికి ఆపోజిట్ గా ఆ పదాలు దానికి పెట్టి తీసేయాలి కానీ లేకపోతే దానికి అవసరం ఉండదు. దీనికి జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తుర్యములనే అవస్థలు ఉన్నాయి కానీ దానికి అవి లేవు, దానికి అవి లేవన్నారు.
దీనికి స్థూల సూక్ష్మ కారణ మహాకారణ శరీరాలు, జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు, ఈశ్వ తైజస ప్రాజ్ఞ ప్రత్యేగాత్మలనే అభిమానులు దీనికి ఉన్నాయి. కానీ ఇవి దానికి లేవు. దీనికి ఈ రకంగా ఉన్నవే కాకుండా బ్రహ్మాండానికి కూడా మనకు విరాట్, హిరణ్య గర్భ, అవ్యాకృతములు అనేటువంటి 3 ఈశ్వర తనువులకు సృష్టి స్థితి లయములు అనేటువంటి యొక్క కర్తలను అంటే కర్మలను ప్రతిపాదించి దాంట్లోపల ఆయన విరాట్, హిరణ్య గర్భ, అవ్యాకృతులని పేరు చేత భోక్తృత్వం, కర్తృత్వం వహిస్తా ఉన్నాడన్న. అందువల్ల ఈ ఆత్మయందున ఏ గుణాలు ఉన్నాయో ఆ గుణములు లేకుండా చెప్పేటువంటిది పరిపూర్ణ బోధ. అందువల్ల ఇవన్నీ కూడా ఆ పరిపూర్ణానికి ఏమీ లేవు అని సిద్ధాంతం చేసినాడు. తర్వాత పుట్టదు గిట్టదు, పట్టదు ముట్టదు, కొట్టదు తిట్టదు, కట్టుపడదు, ఎరుగదు మరువదు, కరుగదు ఎరుగదు, పెరుగదు విరుగదు, తరుగుపడదు, యాడదు పాడదు వాడదు యోడదు, వేడదు గూడదు చూడబడదు, ఎదరదు బెదరదు, కదురదు చెదరదు, ముదరదు వదరదు, గదలబడదు, జనదు పెనగదు చినగదు, వినదు కనదు, కేద మోదద్వయము లేని కేవలాత్మ, రమ్య గుణదామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాహ్వా. ఇది కర్మలు ఏది కూడా అంటది. ఇది పుట్టదు గిట్టదు, పెరగదు విరగదు, అరగదు తరగదు అనుకుంటా. ఎందుకంటే ద్వంద్వ రూపంలో ఉండేటువంటివన్నీ చెప్తా వస్తారు. ఇది సృష్టిలాగా పుట్టదు, సృష్టిలాగా పెరగదు, సృష్టి నశించినట్టు నశించదు. కాబట్టి దీనికి ఈ లక్షణాలు ఎరుకకున్నాయి, ఈ లక్షణాలు పరిపూర్ణానికి లేవు. ఈ లేవు అనేటువంటి పదాన్ని నిరూపించేటువంటి దానికి దీనికి పెద్దలు రకరకాలుగా ఆయన కుక్కలాగా మొరగదు, గంధపు చెక్కలాగా అరగదు, తిరగడి రాయి వలె తిరగదు, చెట్లు మాండ్ల వలె పెరగదు, వాటి వలె ఇరగదు అని ఈ ఉపమానాలే ముందు బోలెడన్ని ఉంటే దానికి మళ్ళా ఉపమానాలు చెప్పి ఈ రకరకాలుగా చెప్పినారు. కానీ ఎరుక ఎందున ఇవన్నీ ఎందుకు పరిపూర్ణానికి చెప్పవాలంటే, ఇప్పుడు మీరు ఆత్మబోధ విన్నారు కదా, ఆత్మబోధ పూర్ణంగా అయిన వాళ్ళకి ఇవి చెప్పే పని లేదు. ఎందుకంటే వాడు సర్వలక్షణ విలక్షణంగా సృష్టి అంటే పెరగడం అంటే, ఎరగడం అంటే, తిరగడం అంటే, అరగడం అంటే, కరగడం అంటే అన్ని వాడు తెలుసుకొని ఇప్పుడు ఏ దానికి అంటకుండా ఉండే ఆత్మరూపుడైనాడు. కాబట్టి వీడికి ఈ బోధలన్నీ ఇంకా ఆత్మవేత్తగా అక్కర్లే. కానీ ఆత్మబోధ తెలియకోకుండా పూర్ణబోధకు వస్తారు. ఈ ఆత్మబోధ తెలియకోకుండా పూర్ణబోధకు వచ్చినప్పుడు ఈ ఆత్మ లక్షణాలను పూర్ణ లక్షణాలను కలబోసి చెప్పేదానికి పెద్దలు ఈ పద్యాలు వాడారు. ఎందుకంటే ఈ పద్యాలు చెప్పకపోతే దీని లక్షణం దాంట్లో ఉందేమో నీడు అపోహపడతాడేమో, నమ్ముతాడేమో. కాబట్టి దీని లక్షణాలను నిరూపించాలా, దీనికి అది లేదు చూడప్ప, నీకు సావు పుట్టుకలు ఉన్నాయి, దానికి సావు పుట్టుకలు లేవు చూడప్ప, నువ్వు ఒక దేశంలో ఉంటే ఒక దేశంలో లేవు, కాబట్టి అది అన్ని దేశాల్లో ఉండాలి, నువ్వు ఒక కాలంలో ఉంటే మళ్ళీ కాలంలో ఉండవు, అది అన్ని కాలాల్లో ఉండాలి, నీవు ఎట్లా సచ్చి పుడుతున్నావు నీ మాదిరి అది సచ్చి పుట్టదు, నీకు స్థూల సూక్ష్మ కారణాలు ఉన్నాయి దానికి లేవని చెప్పని ఆత్మబోధ తెలియకోకుండా గురువు దగ్గరికి వచ్చిన వాడికి ఇవన్నీ చెప్పే తీరాల. అట్లా చెప్పకపోతే వాడికి అర్థం కాదు. కానీ ఆత్మబోధ తెలుసుకున్నప్పుడు వీడు సృష్టిని అన్ని రకాలుగా విచారించి వచ్చినాడు. తన నుంచి అయినటువంటి సృష్టిని అన్ని రకాలుగా విచారించి ఆవిర్భావ తిరోభావములను గుర్తెరిగి అవరోహణ నుండి ఆరోహణకి ఎక్కిపోయి కల్పితమైన జగత్తు లేకుండా నిర్మలంగా ఉన్నాడు. వీడికి పూర్ణబోధ చెప్పేటప్పుడు ఇదంతా ఏం అవసరం ఉండదు. కానీ శాస్త్రం ఎప్పటికైనా అవసరం వస్తుందనే ఉద్దేశం చేత దాన్ని పెద్దలు చెప్తా వస్తారు. అందువల్ల ఆ యొక్క పద్ధతిని ఇప్పుడు ఈ రకంగా ఎప్పుడైతే వింటామో ఇట్లా అన్ని యొక్క లక్షణాలకు ఈ లక్షణంగానే ఉంటాయి. బ్రహ్మాండమిగిరి రాశాం, చెట్టులాగా పెరగలే, కట్టెలాగా ఎరగలే, ఈ సుర్రాయిలాగా తిరగలే, గంధపు చెక్కలాగా అరగలే అని చెప్పి ఈ రకమైనటువంటి పద్ధతులు రాస్తారు. ఈ రాసినా కూడా పరిపూర్ణ పరబయలు సూచినటువంటి వాడు గురుముఖంగా ఇంకా ఏమో అనాల్సిన అవసరమే లేదు. ఏ లక్షణం చెప్పినా దానికి తక్క లెక్కకు పడకుండానే ఉంటాయి. కాలము
చెలింతక నొక్క తీరుగా పరిపూర్ణమయ్యున్న బట్టబయలు పతిగాదు సతిగాదు రతిగాదు ప్రతిగాదు స్థుతిగాదు యుత్పత్తి స్థితియుగాదు మృతిగాదు స్మృతిగాదు శృతిగాదు ధృతిగాదు కృతిగాదు వికృతి అహంకృతులుగాదు క్షితిగాదు మతిగాదు మితిగాదు ద్యుతిగాదు యతిగాదు మూల ప్రకృతియుగాదు గతియు దుర్గతిగాదు సద్గతియుగాదు గతము విగతముగాదు యా గతముగాదు రమ్య గుణధామ భద్రాద్రిరామ పరశురామ నరసింహదాస సంరక్షిత ఇది పరమాత్మ రూపమైన ఎరుక ఇవన్నీ అయ్యింది కాబట్టి అయినటువంటి దానిని కానట్టుగా చెప్పేదానికి ఎరుక ఒకటే కదా స్వామి సృష్టికి పూర్వము, అది ఒకటి రెండు ఎట్లయితుంది, అట్లా అయ్యేకి వీలు లేదు కదా అంటే ఎరుక ఒకటిగా ఉంటే అది అసలు కనపరాదురా, ఎరుక రెండుగా అయినప్పుడే కనబడుతుంది అని చెప్పి ఎట్లా చెప్పినాడు. తల్లిదండ్రులు జీవేశులు ఇలయోమము మేను ఎరుక మరుపులు కలమేల్కలు శుక్లాశ్రంబులు నీరాన్నములు ప్రకృతి పురుషుడు ఆలు మొగడుగాన ఎరుక కెరక గనపడు. ఇది పతి కాదు సతి కాదు రతి కాదు, ఎందుకంటే ఆడ కాదు మొగ కాదు, ఆడ మొగ సంయోగము కాదు. ఆ క్రియలు దీని అందున పరిపూర్ణ పరబ్రహ్మమందున లేవు. మరి మితి కాదు ధృతి కాదు ఇవన్నీ ఏంటికి అనవలసి వచ్చిందంటే దీని ఎందున అవన్నీ ఉన్నాయి. బుద్ధికి ధృతి ఉండాలి, నిశ్చయం ఉండాలి, ఏ జ్ఞానము చేసిన నిశ్చయం ఉండాల, మనకు స్మృతి ఉండాల, పెద్దల వాక్యాలు జ్ఞాపకం చేసుకునే శక్తి ఉండాల, శృతి ఉండాల, ప్రత్యక్ష ప్రమాణమైనటువంటి వస్తువును మర్చిపోకుండా ఉండేటువంటి యొక్క శృతి జ్ఞానం ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే మనకు ఒక ఆనందం ఎరుకకు ఒక స్థితి కలుగుతుంది. కానీ ఇవన్నీ కూడా పరిపూర్ణ పరబయలకు ఉండవలసినటువంటి పని లేదు కాబట్టి దానికి లేవనేటువంటి పద్ధతిని చెప్తా వచ్చారు. దీనికి దేశకాల వస్తువుల యందున సృష్టి స్థితి లయాల గురించి రకరకాలుగా ఊహలుంటాయి. దీనికి ప్రత్యక్షార్థం ఒకటి ఉంటుంది, పరోక్షంగా ఊహాలోకమైనటువంటి అర్థం ఒకటి ఉంటుంది. మీకు ముందు వచ్చినప్పుడు విచారించినాం అనుకుంటాం. సహజంగా అష్టసిద్ధుల గురించి ఉన్నాయి కదా, అష్టసిద్ధుల మీద అందరికీ ఆశే. ఎవరికి ఆశ లేదంటే ఎవరికి లేకుండా ఉండదు. అష్టసిద్ధులు అనేటువంటి మీకు అణిమ గరిమ లఘిమ మహిమ ప్రాప్తి ప్రాకామ్యము ఈశత్వము వశిత్వం అని ఈ 7 సిద్ధులు ఉంటాయి. ఈ 8 సిద్ధులను అనుసంధానము చేసుకుంటా దాంట్ని సంపాదించుకోవాలనే దానికి రకరకాల కష్టాలు పడ్డారు. అంతా పరమాత్మ స్వరూపంలోనే ఈ అనిమ అనేటువంటి సిద్ధి కలగాలి అంటే ఎవరైనా వచ్చినప్పుడు కనపరాకుండా అనువైపోవాలా, మహిమ అనే సిద్ధి కలగాల, అనుకున్నప్పుడు జగత్ అంతా అయిపోవాలా, కోరినేటివన్నీ జరగాల, మరి గరిమ అనే శక్తి కావాలా, పర్వతములాగా ఉండాలా, ఇవన్నీ కూడా ప్రాకామ్యం అనే సిద్ధి కావాలా, అనుకున్న చోటుకి వెంటనే పోవాలా. ఈ రకమైన సిద్ధులన్నీ కోరే స్వభావము ఈ సృష్టిలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా ఉన్నది. అట్లా ఈ సిద్ధుల కోసం పరితాపం చెందినటువంటి వారు త్రిమూర్తులు మొదలుకొని ఇప్పుడు ఉండే యోగులందరూ కూడా ఏదో ఒక సిద్ధి పొంది ఈ యొక్క ప్రపంచంలో సుఖాన్ని అనుభవించాలనే కోరుతా ఉండాలి. కానీ అష్టసిద్ధుల్లో మనకు అనిమ అనేటువంటి సిద్ధి ఎప్పుడు వచ్చింది అంటే మనకు పురాణంలో రాస్తారు. ఇవన్నీ సూక్ష్మ శరీరానికి అందరికీ ఉన్నాయి సిద్ధులు, అది స్థూల శరీరంతో పొందాలనే ఆశ పెట్టుకుంటారు. ఈ సూక్ష్మ శరీరానికి ధర్మాలైనటువంటి సిద్ధులు స్థూల శరీరంతో తయారు చేసుకొని అనుభవించాలంటే ఎంతటి వారికి కూడా సాధ్యం కాదు. ఇప్పుడు కృష్ణ పరమాత్మను సతిదాన వ్రతము చేసి సత్యభామ నారదునికి దానం చేసింది కదా, ఎవరిని? కృష్ణుని. మళ్ళా దానం చేసి ఆయనతో ధనం ఇచ్చి పొందొచ్చునమ్మా అప్పుడు నీకే సొంతం అవుతాడంటే తానే దానం చేసి తానే కొనుక్కుంటే ఏమన్నా బుద్ధి ఉందా అని అనరా. ఆయన ఆ బుద్ధిహీనం రాదు ఏమైపోయిందంటే ఇట్లా చేసుకుంటే నాకే సొంతం అవుతాడు మొగుడు అన్నారు.
ఎవరికి ఇచ్చినట్ల దానం? అంతమంది సొమ్మి 8 మందికి మొగుడైన వాడిని ఒక పెన్లాం దానం చేసి ఆ పెన్లామే కొనుక్కుంటే వాడికే సొంతం అవుతుందంటే నమ్మినటువంటి ప్రజ్ఞ లేని ఆమె. ఆ తర్వాత అందరూ వచ్చి అరిచినారు, ఏమే నువ్వే దానం చేసి నువ్వే కొంటావా, నీకేమి హక్కుంది మా మొగిని దానం చేసేకి అని. అది ఏమో దానం చేసినా అయిపోయింది, ఇంకా ఆయన ఎక్కడెత్త పోతాడో ఏమో, ముందే దేశదిమ్మరికి ఇచ్చినాము ఇండ్లు వాకి లేని వానికి, మరి బాగా సౌకర్యాలు సుఖాలు అనుభవించే మొగుడిని అన్యాయం చేసి పెడితే మరి ఎక్కడ పోతాడో ఏ లోకానికి దొరకపోతాడో అని చెప్పని అందరికీ బెంగ పట్టుకుంది. సరే నా ధనం వేసుకుంటున్నారని చెప్పని మొదలు పెట్టింది. త్రాసు కట్టినారు. త్రాసు కట్టిన తర్వాత ఈ అమ్మ వాళ్ళ నాయన సత్రాజిత్ ఇచ్చినటువంటి శమంతకమని రోజు 20 బారవుల బంగారు కక్కుతుందంట. 20 బారవులు, మీకంటే బారవులు అంటే తెలుసు, 100 మనువులు. మనం ఇప్పుడు ఏమంటాం దాన్ని టన్ను అంటాం కదా, అట్లా రోజు 1 టన్ను బంగారు కక్కేదంట. పాత గుర్తులు బాత ఒక గుడ్డెలో పెట్టారు, అంత ఆ గుడ్డే అది పెడుతుంది. సూర్య నమస్కారం చేస్తాను 20 టన్నుల బంగారం పట్టేది. అట్లాంటిది అత్తగారింటికి వచ్చినప్పుడు ఉంటే అయింది బంగారు గోదాములకు వేసి పెట్టినారంట. ఆ బంగారం అంతా తెచ్చేసిన ఈయన తూగడంట. ఆలోచన చేసింది, నా భర్త ఎంత తూకం ఉండేదో నాకు తెలుసు కదా, ఈ ముండా కొడుకు ఇంత బంగారు వేసిన తూగడేమి అని అనుమానం వచ్చేసింది. ఎక్కడి నుండి బరువు అని చెప్పారు. అప్పుడు ఆలోచన చేసి ఇంకా శవల్లో ముక్కల్లోటి కూడా వేసింది. మన లాస్ట్ లో తూకం దగ్గరికి వచ్చే కొద్ది రోంత చేస్తా వస్తాం, అది సరిపోతుందేమని. అసలు అది ఉరువే లేలే.